రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే సీఎం గారు ప్రస్తుతం తన దృష్టినంతా నంద్యాల పైన పెట్టి 100 కోట్లు ఇక్కడ కుమ్మరిస్తూ అభివృద్ధి చేస్తున్నారు. 10 మంది మున్సిపల్ కమిషనర్లు 30 ప్లొక్లైన్లు తీసుకొచ్చి అడ్డదిడ్డంగా రోడ్డులను కొట్టడం ఏంటి? ఇదంతా తీసుకుంటే కేవలం ఎన్నికల స్టంట్ కోసమే కాదంటారా? ఇక్కడికి వచ్చినటువంటి మీ సందర్భంలో మీరు వేసే ప్రశ్నకు నా సమాధానం ఏంటంటే, మీరే చెప్పారు ప్రధానమంత్రులు నంద్యాలలో పనిచేశారు. మరి వాళ్ళంతా అభివృద్ధి చేసింటే ఈ పొద్దు అభివృద్ధికి ఇంత నిరీక్షించాల్సిన అవసరం ప్రజలకు లేదు. భూమా నాగిరెడ్డి గారికి మంత్రి పదవి ఇస్తామని కూడా మంత్రి పదవి ఇవ్వకుండా కాలయాపన చేశారు. దాంతో కూడా ఆయన మనోవేదన అనుభవించారు. ఆ మనోవేదనతోనే గుండెపోటుతో మరణించారు. ఈ పాపము తెలుగుదేశం పార్టీదే అని గత 3 రోజుల క్రితము ఇక్కడే స్పష్టంగా చెప్పాడు అనమాట. భూమా నాగిరెడ్డి పత్రికలు చెప్పలేదు కదా, భూమా నాగిరెడ్డి ఆత్మ మీకు చెప్పలేదు కదా, భూమా నాగిరెడ్డి గారి ఆత్మ ఏం చెప్పినట్లే కాదు. అదేవిధంగా ఇంకా చాలా ఆరోపణలు కూడా ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారి మరణం వెనక నీచ సంస్కృతి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వీటినన్నిటినీ మనం పరిగణలోకి తీసుకుంటే మన సమయం వృధా అవుతుంది. అనంతపురం మున్సిపల్ చైర్మన్గా గతంలో మీరు రాష్ట్రానికి ఒక ఐకాన్గా నిలిచారు. మీకు తెలిసినంతలో నాకు కాస్త కూడా తెలియదు. ఒక రోడ్ వైండింగ్ విషయంలో అడ్డు వచ్చిన ఇల్లులు కావచ్చు, ఇతర ప్రాంతాలు కావచ్చు, మనం కూలదోసే సమయంలో ఇంత మెజర్మెంట్ పోతుంది, దీని మార్కెట్ వాల్యూ ఇంత అని ఒక క్యాలిక్యులేషను అదంతా ఒక మెట్ చేసి వేస్తారా? లేకంటే ఇష్టం వచ్చినట్లు రాత్రికి రాత్రి వచ్చి పొక్లాండ్లతో పగలగొట్టేస్తారా? మీరు అదొక అంటే మీకు ఎవరో చెప్పిన సమాచారాన్ని బట్టి మీరు మాట్లాడుతున్నారు. దాన్ని నిర్ధారించుకోకుండా మీరు మాట్లాడేటువంటిది అని నేను భావిస్తున్నాను. అంటే లోకో భిన్న రుచి, రకరకాలుగా ఉంటారు. పొలిటికల్ అడిక్ట్గా పేరుగాంచిన శిల్పా మోహన్ రెడ్డి గారి యొక్క మాట తీరు, ఆయన ఉన్న ప్రజాదరణ ముందర అంటే రాజకీయాలకే కొత్త వ్యాపారాలకే పరిమితమై ఇప్పుడిప్పుడే రాజకీయాలకు వచ్చిన బ్రహ్మానందరెడ్డి గారు తట్టుకోగలంటారా? పొలిటికల్ అడిక్ట్ అంటే ఫస్ట్ నాకు సమాధానం చెప్పాలి. అంటే ఆయన వ్యసనమే రాజకీయం, వ్యాపారాలు లేవు ఆయనకి. శిల్పా మోహన్ రెడ్డి అనే వ్యక్తి మంత్రిగా పనిచేసి ఒక వ్యాపారస్తుడిగా రాజకీయాల్లోకి వచ్చాడు. జలీల్ ఖాన్ గారికి ముఖ్యంగా మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని తీసుకున్నారు. ఆయనకు మంత్రివర్గంలో చోటు కల్పించలేదు మంత్రివర్గ విస్తరణలో. ఆ తర్వాత నాంచి వేస్తూ వచ్చారు. ఇదే ఫరూక్ గారిని లోకేష్ గారి దగ్గరికి వెళ్తే ఒక పదవి అడిగితే పార్టీ నిన్ను మోస్తోంది తప్పితే పార్టీని నువ్వు మోయడం లేదు, నువ్వు పార్టీకి భారం అని అన్నారనేది వాళ్ళ వర్గీయులే చేస్తున్న విమర్శలు, వాళ్ళ వర్గీయుల నుంచి వస్తున్న విమర్శలు. నీవు నేర్పిన విద్య నీరజాక్ష. రాజశేఖర రెడ్డి గారు టీఆర్ఎస్ నుంచి అందరినీ జాయిన్ చేసుకొని కాంగ్రెస్ పార్టీలో పెట్టుకున్నాడు. రాజు చేస్తే ఏదైనా శృంగారం, పేదవాడు చేస్తే వ్యభిచారం అనేటువంటి చందంగా ఉంది. ఇది సరైన సంప్రదాయం కాదు. ఏవి సుబ్బారెడ్డి గారు భూమా నాగిరెడ్డి గారికి ప్రాణమిత్రుడు, అత్యంత సన్నిహితుడు, అందరికీ తెలిసిన విషయమే, కాదని లేదు. అలాంటప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నాడు అని రావడంలో ఉన్న అంతర్యం లేదు. అది మీడియా ద్వారా మీకున్నటువంటి ఆకాంక్ష ఉండొచ్చు. అది మీకు నామినేషన్స్ రేపు ఎల్లుండో తెలుస్తుంది. మీ వారు పదే పదే ఒకటే మాట చెప్తుంటారు, ఏ కుటుంబంలోనైనా ఒక ఎమ్మెల్యే చనిపోతే ఆ కుటుంబంలోని సభ్యులకే వారసత్వంగా ఆ సీటు ఇవ్వాలి. అయితే ఇప్పుడు మీరు అన్నట్లుగానే ఇది వైఎస్ఆర్సీపీ సీటు, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చనిపోయాడు అన్నప్పుడు ఈ సీట్ ఎవరికి ఇవ్వాలి? జూలై 29 నుంచి ఎన్నికల కోడ్ కూడా అమలు అవుతుంది. పరా హుషార్ అంటూ మొత్తం అటు వైసీపీ ఇటు అధికార టీడీపీ నాయకులు
ఫ్లెక్సీలను బ్యానర్లను తొలగించుకుంటూ ఎక్కడికక్కడ స్తబ్దుగా సాగిపోతున్నారు. ప్రచార పర్వంలో ఎవరికి వారు ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. అయితే ఎన్నికలంటే సాధారణంగా బరిలో నిలబడ్డం కాదు, ఎన్నికల మేనేజ్మెంట్ కూడా తెలిసి ఉండాలి. ఆ ఎన్నికల మేనేజ్మెంట్ తెలిసిన వాళ్ళని కొంతమందిని నంద్యాల ఉప ఎన్నికల పరిశీలనకు కూడా చంద్రబాబు నాయుడు గారు పంపించడం జరిగింది. వారిలో రాజకీయ చాణక్యులుగా పేరుగాంచిన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారు ప్రస్తుతం నంద్యాల ఉప ఎన్నికల్లో తల మునకలై తిరుగుతున్నారు. ఎక్కడ ఏ లూప్హోల్ కనిపించినా కూడా వదలకుండా పార్టీకి అనుకూలంగా మలుచుకునే విషయంలో ఆయన తనదైన శైలిలో ముందుకు పోతున్నారు. ప్రస్తుతం ప్రభాకర్ చౌదరి గారు మన వెంట ఉన్నారు. నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించిన వివరాలు ఆయన నుంచి మనం తెలుసుకుంటాం. నమస్తే ఎమ్మెల్యే గారు. నమస్కారం. అనంతపురం నుంచి నంద్యాలకు వచ్చారు. నంద్యాలకు రావడానికి కారణం ఏంటంటే ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల్లో నాకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఆ పార్టీ వైపు ఏదన్నా, ఎందుకంటే ఒక శాసనసభ్యుడిగా ఉన్నాను ఆ పార్టీలో, ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవాలని కోరుకుంటున్నా. అందులో భాగంగా ఈరోజు రేపు వచ్చి ఏదైనా పార్టీకి అనుకూలంగా నాకు తెలిసిన వాళ్ళు కానీ లేదా ఇతరత్ర నాకు తెలిసిన వాళ్ళు ఉన్నప్పటికీ ఉంటే వాళ్ళని కొంత పార్టీ వైపు అనడానికి మాటలు చెప్పడానికి రావడం జరిగింది. అంతే తప్ప మమ్మల్ని ఏమన్నా ప్రత్యేకంగా ఎన్నికల్లో అది వాస్తవం కాదు. అది మీరు చెప్తుంది. అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారు అంటే ఎవరు అంత సాదాసీదాగా ఎవరు అనుకోరు. ఆయన అపర చాణిక్యుడు. అందులో రాజకీయాల్లో అసలుకి ఎదుటి నాయకుల ఎత్తులను చిత్తులను చేసేంత శక్తిమంతుడు. ఎందుకంటే 2014 ఎన్నికల్లో చివరి నిమిషంలో టికెట్ ఇచ్చినా కూడా బీనారాయణ రెడ్డి కుటుంబంతోనే తలబడి అసలు 10,000 మెజార్టీతో గెలుపొందినంటే ఆషామాషి విషయం కాదు. అపర చాణిక్యులు అని చెప్పడానికి ఆ ఎన్నికే తార్కాణము. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు అందులో భాగంగానే ఎన్నికల మేనేజ్మెంట్ ఎలా చేయాలో తెలిసిన మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు. ఎలా ముందుకు పోతున్నారు మీరు? అక్కడే కాదు, కొంత శాసనసభ్యులుగా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా తెలిసిన వాళ్ళకి రెండు మంచి మాటలు, ప్రభుత్వ విధానాలు కానీ సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ చెబుదామని చెప్పడం వరకు వచ్చింది కదా తప్ప మేము ఎక్కడైనా బహిరంగ సభలో లేదా ఇతరత్ర ప్రచారం ఎక్కడా చేయడం లేదు నా వరకు. అందుకని జస్ట్ వచ్చాం. కొంతమంది మైనారిటీస్ మా అనంతపురం సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా వచ్చి ఇట్లా కొంత మైనారిటీలకి ఏదైనా 4 మంచి మాటలు చెప్పి ప్రభుత్వ విధానాలని, ఈ ఉప ఎన్నిక యొక్క ఆవశ్యకతని, ఎందుకంటే అధికార పార్టీ గెలుపు ఉంటే మంచిది అనేటువంటి భావనతోనూ పార్టీ పరంగా వచ్చాం. తర్వాత 4-5 ముఖ్యమైనటువంటి నాయకులు కలిసి వెళ్ళిపోదామని చెప్పి రావడం జరిగింది. అంటే అధికార పార్టీ గెలిస్తే మంచిది అంటున్నారు. ఎందుకు మంచిది? ఏం వైసీపీ గెలిస్తే మంచిది కాదంటారా? నేను వైసీపీ గెలిస్తే వైఎస్ఆర్సీపీ పార్టీని అభిమానించే వ్యక్తులకు మంచి అవుతుంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిస్తే తెలుగుదేశం పార్టీని అభిమానించే వ్యక్తులతో పాటు కొంత అభివృద్ధి కూడా ఇక్కడ జరగడానికి వీలవుతుంది అనేటువంటి భయం. ఎందుకంటే అధికార పార్టీ శాసనసభ్యుడు ఉంటే అభివృద్ధి సాధించుకోవడానికి వీలవుతుంది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి శాసనసభ్యుడు కూడా అభివృద్ధి చేయొచ్చు. కానీ ఆ సంక్షేమ పథకాల అమల్లో కానీ లేదా ఇతరత్ర అభివృద్ధిలో కానీ అధికార పార్టీకి ఉన్నంత వెసులుబాటు ఈ దేశంలో ఎక్కడ వేరే వాళ్ళకు ఉండదు. ఆ వెసులుబాటుని వినియోగించుకోవడానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయితే బాగుంటుంది అనే భావన మాలో ఉంది. అది ప్రజలకు వివరిస్తున్నాం. అంటే ప్రభుత్వం సహకరిస్తే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అయినా కూడా అభివృద్ధిని కాంక్షిస్తూ అభివృద్ధి పదంలో ముందుకు పోవచ్చు. అంటే ప్రభుత్వంలో అంటే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు ఎక్కడ కూడా నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇవ్వట్లేదు. అంటే ఓడిపోయిన వారికి టీడీపీ వాళ్ళు ఎక్కడ ఓడిపోయినాడు వాళ్ళకి ఇస్తున్నారు తప్ప ఇవ్వడం లేదు. అదేవిధంగా ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే గెలిస్తే నంద్యాలను అభివృద్ధి చేయాలని నిజంగా తలంపు ఉంటే ఈ ఎమ్మెల్యే గెలిచినా కూడా అభివృద్ధిని కాంక్షిస్తూ అతనికి సహకరించవచ్చు కదా. ముఖ్యమంత్రిగా రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షిస్తాడు ఒక నియోజకవర్గానికి కాదు ఎవరైనా. కాకపోతే ఒక ముఖ్యమంత్రిగా సంక్షేమ పథకాలు, పెన్షన్స్ ఉన్నాయి, అదేవిధంగా రేషన్ కార్డ్స్ ఉన్నాయి, తర్వాత మైనారిటీల సంక్షేమం ఉంది. ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ నియోజకవర్గానికి ఒక రకంగా విధానంగా ఉండదు. వచ్చినటువంటి జన్మభూమి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. జన్మభూమి కార్యక్రమాలు పార్టీ రహితంగా ఉంటాయి. అంటే ఎవరైనా అప్లికేషన్ ఇవ్వచ్చు, అధికార గణం అంతా ఉంటుంది, తీసుకుంటారో అవన్నిటి కూడా అమలు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అది ఒక కోణం. రెండో కోణంలో మీరు చెప్పినట్టు ప్రధానంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యమంత్రి దగ్గర పోయి ఈ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇవి కానీ ఏవైనా అభ్యర్థిస్తే అది ప్రజలకు ఉపయోగపడుతుంది, అది మెరుగైనటువంటి సేవలు అందించడానికి వాళ్ళు చెప్పినటువంటి సలహా, ఆ పథకం ఉపయోగపడుతుందంటే తప్పకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధినేత ఎవరైనా నిర్ణయం తీసుకుంటారు. ఉదాహరణకి కొంతమంది ప్రతిపక్ష శాసనసభ్యులు ఉన్నారు.
రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షంలో అధికార పక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కావచ్చు, అదేవిధంగా నేడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు వెళ్ళి సార్ సీఎం రిలీఫ్ ఫండ్ ఇట్లాంటివి ఏమంటే ఆయన కూడా కన్సిడర్ చేస్తున్నాడు, చాలామంది తీసుకున్నారు. అదే కోవలోనే కొంతమంది శాసనసభ్యులు కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా అభివృద్ధి చేస్తారనేటువంటిది దీంతో ఆయన అభిమానించేటువంటి వ్యక్తులు కూడా ఉన్నటువంటి సందర్భాలు కూడా మీరు చూశారు, రుజువు చేశారు. అందుకనే అధికార పక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు అత్యంత చొరవ తీసుకొని కావాలి మేము హామీలు ఇచ్చాం, మీ తరఫున పార్టీ అభ్యర్థులుగా మేము ఎన్నికయ్యే సందర్భంలో ఈ విధంగా కొన్ని అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆయన కూడా స్పందించి చేయడం జరుగుతూ ఉంది. ఆ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ ఎన్నిక కోణంలో వాళ్ళు ఇచ్చినట్టు హామీలు ఏమున్నాయో ఆ హామీలు వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కానీ తెలుగుదేశం పార్టీకి ఇచ్చినటువంటి మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకే తెలిసి ఉంటుంది. కాబట్టి అవి గుర్తు చేస్తే అమలు చేయడానికి ప్రభుత్వ అధినేతగా అతనికి చాలా సులువైనటువంటి పనిగా భావించి ఇమీడియట్గా రియాక్ట్ కావడానికి ఆ రెండు వ్యత్యాసాలు అనేది కూడా గమనించాలి. ఇప్పుడు మీరు ఒక సమాధానం చెప్పారు, ముఖ్యమంత్రి అన్నాక రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తుంటారని. ఓకే, అంతవరకు బాగానే ఉంది కదా. నంద్యాల అంటే రాజకీయ చైతన్యం కలిగిన నేల ఇది. పెద్ద మనుషుల ఒప్పందం, అప్పటి ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు మొదలు పెద్ద మనుషుల ఒప్పందానికి నాంది పలికిన ప్రాంతం ఇది. ఇక్కడి నుంచి ఒక ప్రధాని, ఒక రాష్ట్రపతి, ఒక హోంమంత్రి ఇంతమందికి స్థానం కల్పించిన నేల ఇది. అయితే ఈ ప్రాంతంలో దశాబ్దాల కాలంగా అభివృద్ధి అనేది నోచుకోలేదు. భూమా నాగిరెడ్డి గారు అభివృద్ధిని కాంక్షించి పార్టీ మారినా కూడా ఎంగిలి మెతుకులు విసినట్లు నిధులు విసిరారు, నత్తకు నడకలు నేర్పింది అభివృద్ధి. ఎప్పుడైతే భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఉప ఎన్నిక అనివార్యమైందో అప్పుడు సీఎం గారు నంద్యాల అభివృద్ధిని కాంక్షిస్తూ ముందుకొచ్చారు. అంటే రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే సీఎం గారు ప్రస్తుతం తన దృష్టినంతా నంద్యాల పైన పెట్టి 100 కోట్లు ఇక్కడ కుమ్మరిస్తూ అభివృద్ధి చేస్తున్నారు. పొరుగు నియోజకవర్గాలకి 5-6 ట్రాక్టర్లు ఇచ్చే సీఎం గారు నంద్యాలకు 60 ట్రాక్టర్లు ఇవ్వడం ఏంటి? ఇల్లులు 100 కొద్ది ఇల్లులు దాదాపు 13,000 ఇల్లులు ప్రకటించడం ఏంది? రోడ్డు వైడింగ్ రాత్రికి రాత్రి అదేదో చైనా భారత్ యుద్ధం వచ్చినట్లుగా రాత్రి 17 మంది టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు, 10 మంది మున్సిపల్ కమిషనర్లు, 30 ప్లొక్లైన్లు తీసుకొచ్చి అడ్డదిడ్డంగా రోడ్డులను కొట్టడం ఏంటి? ఇదంతా తీసుకుంటే కేవలం ఎన్నికల స్టంట్ కోసమే కాదంటారా? ఒకటి మనము వాస్తవాలు గ్రహించాల. ఏ పార్టీ అయినా, ఏ వ్యక్తి అయినా, అది అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, రాజకీయ నాయకులు మంచి పనులు చేసి ప్రజల మన్ననలు పొంది దాన్ని ఓట్ల రూపంలో మార్చుకోవాలనే కోణంలో ఎక్కడా తప్పు లేదు. అది బీహార్, ఉత్తరప్రదేశ్, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లేదా ఎక్కడైనా ఈ దేశంలో జరుగుతున్నట్టు. ఇతర దేశాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. అంటే ఆ సిద్ధాంతాలు, విధానాలు వేరుండొచ్చు, ఇంకోటొచ్చు. బట్ ఈ ఎన్నికల్లో ప్రజలను మన్ననలు పొందింది తర్వాత తిరిగి ఎన్నికల్లో గెలవడానికి, ఓట్ బ్యాంకింగ్ని పెంచుకోవడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా కాకుండా ఎన్నికైన వ్యక్తి ఎవడేమనుకుంటా నాకేమని చెప్పి ఆహుభావాల్లో కానీ, వ్యవహార శైలిలో కానీ, లేదా అభివృద్ధి అసలు పట్టించుకోనని కానీ ఒక నియంతగానో ప్రజలకు జవాబుదారుగా లేకుండా బాధ్యతాయుతంగా కాకుండా బాధ్యతారహితంగా వ్యవహరిస్తే ఎన్నికల్లో చీకొట్టేటువంటి పరిస్థితి. మీరు మీడియా అయినా సరే, లేదా స్వచ్ఛంద సంస్థలైనా సరే, లేదా డిబేట్లకు వెళ్ళేటువంటి అపారమైనటువంటి విజ్ఞానం కలిగినటువంటి వ్యక్తులైనా సరే, ఎవరైనా ఓడిపోతే ప్రజలు చీకొట్టారు, ప్రజా విశ్వాసం కోల్పోయిన వ్యక్తులు అనేటువంటిది మనంగా పరిగణిస్తున్నాం ఎక్కడైనా. అది సహజ సిద్ధమైనటువంటి సర్వసాధారణమైనటువంటి విషయం. అది మేము ప్రత్యేకంగా ప్రస్తావించవలసిన లేదు. ఇక్కడికి వచ్చినటువంటి మీ సందర్భంలో మీరు వేసే ప్రశ్నకు నా సమాధానం ఏంటంటే, మంచి చేసి 10 ఓట్లు తెచ్చుకుంటే తప్పు కాదు ఎవరైనా. అందులో భాగంగా మరి చంద్రబాబు నాయుడు గారు నంద్యాల ఇవన్నిటిని మీరు దాన్ని ఒక ఉదాహరణగా తీసుకున్నారు. మీరే చెప్పారు ప్రధానమంత్రులు నంద్యాలలో పనిచేశారు, అంతకుముందు ముఖ్యమంత్రులుగా పనిచేటువంటి వాళ్ళు, ఈ జిల్లాలో ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళంతా అభివృద్ధి చేసింటే ఈ పొద్దు అభివృద్ధికి ఇంత నిరీక్షించాల్సిన అవసరం ప్రజలకు లేదు. గతంలో దశాబ్దాల తరువాత అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు, దేశ ప్రధానే నంద్యాలలో ఉన్నారని మీరు చెప్తున్నారు. మరి అలాంటి సందర్భాల్లో వాళ్లకు వీలైనంత మేర ఆయా రకంగా అభివృద్ధి చేశారేమో అది ప్రజలు దాన్ని నిర్ణయిస్తారు. కానీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రధానంగా పెన్షన్స్ కావచ్చు, రేషన్ కార్డ్స్ కావచ్చు, ఇళ్ల నిర్మాణం కావచ్చు, ఇది ఎన్టీఆర్ గారి హయాం నుంచి ప్రవేశపెట్టినటువంటి కొన్ని పథకాలు ఉన్నాయి. పెన్షన్స్, ఈ కూడు గుడ్డ అనేటువంటి సిద్ధాంతాల్లో. అందులో భాగంగా ఈ యొక్క నియోజకవర్గంలో కూడా మొత్తం అందరికీ ఇల్లు ఇవ్వాలి,
ఇప్పుడు అనేక నియోజకవర్గాలు ఉన్నాయి, 1000, 2000, 3000 ఇల్లు ఇచ్చుకుంటూ పోతున్నారు. అదేవిధంగా నంద్యాలలో కూడా ఇచ్చుకుంటూ పోతున్నారు. నంద్యాలలో సమస్యలు చాలా ఉన్నాయని పార్టీ దృష్టికి కానీ ప్రభుత్వ దృష్టికి కానీ వచ్చాయి. అంటే గతంలో ఎవరు అభివృద్ధి చేయలేదని మీరే చెప్పారు. భూమానాగరెడ్డి గారు భూమానాగరెడ్డి గారు ఆలగడ్డ నియోజకవర్గం ఉంది. అదేవిధంగా గతంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా ఉండి మళ్ళీ రకరకాలుగా ఉన్నటువంటి సందర్భాలు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తే. ఆ తర్వాత వైఎస్ఆర్సీకి సంబంధించిన శిల్పామోహన్ రెడ్డి, ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చారు, ఆయనకి మనం మళ్ళీ వైఎస్ఆర్సీపీకి వెళ్ళారు. ఈ విధంగా ఇటు వచ్చినటువంటి సందర్భంలో ఇంకా అపరిష్కృతంగా సమస్యలు చాలా ఉన్నాయని చెప్పి ఆ దృష్టికి రావడం జరిగింది. దానిలో భాగంగానే దీనికి ఒక నిజంగా ఇన్ని సమస్యలు ఉన్నటువంటి నంద్యాలని మనం ఎందుకు మెరుగైనటువంటి జీవితాన్ని ఈ యొక్క ప్రజలకు ప్రసాదించకూడదు, అభివృద్ధి చేయకూడదు అనేది ఆ కోణంలో నడుస్తుంది. రోడ్డు వైండింగ్ గురించి మీరు చెప్పారు. నేను ప్రత్యక్షంగా వెళ్ళా, చూశాను ఆ ప్రాంతాల్లో ఏంటి అని. రోడ్డు వైండింగ్లో వచ్చినటువంటి సమస్య ఏంటంటే అది ఒకప్పుడు మాస్టర్ ప్లాన్లో ఉన్నటువంటి రోడ్డు, తర్వాత అనేక దశాబ్దాలుగా వైడెన్ కావాలని ప్రజలు కోరుకునేటువంటిది. ఒక్కొక్క ఊర్లో ఒక రకమైనటువంటి, కొన్ని ఊర్లో ఇది ఉండకూడదు అని కోరుకునేటువంటి పరిస్థితి, ప్రత్యామ్నాయ రహదారులు కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడికి వచ్చేటప్పుడు అది ప్రధానమైనటువంటి రహదారి కావాలని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ యజమానులు కూడా కోరుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి. మంచిదే ఇది చేయడం, కొంత మాకు నష్టపరిహారం కావాలనేటువంటిది అది ప్రభుత్వ దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఈ స్థానిక నాయకుల దృష్టికి తీసుకుపోయారు. దాని మీద ఒక చర్చ నడుస్తూ ఉంది. అభివృద్ధిలో భాగంగా ఎక్కడైనా కొన్ని అటు ఇటు జరిగేటువంటి సందర్భాలు ఆగమేఘాల మీద చేశారు అనేటువంటి కారణంటే ఎలక్షన్ కోడ్ వస్తుంది, ఎప్పటి నుంచో మరి కోర్టులకు వెళ్తారు, తర్వాత స్టేలు తెస్తారు. ఈ ఉద్దేశంతో కూడా ఆ విధి విధానాల్లో భాగంగా కొంత సాంకేతిక పరంగా ఉన్నటువంటి సమస్యలను అధిగమించడానికి త్వరితగతిన నిర్ణయాలు తీసుకున్నటువంటి దీన్ని మనము దాన్ని ఒక సానుకూలంగా ప్రజా ప్రయోజనార్థమై చేసినటువంటి విధానంగా కూడా మనం ఆలోచించాలి. అందులో భాగంగా ఆ విధంగా జరిగింది తప్ప ప్రత్యేకంగా ఉప ఎన్నిక కోసమే ఇంత. ఎందుకంటే ఇది వైఎస్ఆర్సీపీ సీటు, మొన్న 2800తో వైఎస్ఆర్ అభ్యర్థి గెలిచాడు. తెలుగుదేశం పార్టీ సీట్ కాదు ఇది. అంటే మన తర్వాత ఇప్పుడు ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో గెలుపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోసం ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. ఆ ప్రయత్నంలో భాగమే ఈ యొక్క శ్రమ కార్యకర్తలు కానీ ఇతరత్ర కానీ. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తులు కూడా, ఎమ్మెల్యేలతో కూడా చాలామంది ఇక్కడ వచ్చారు, పనిచేస్తున్నారు. అంటే ఒకరికి ఒక నీతి, మరొకరికి ఒక నీతి అనేటువంటిది భావన కూడా సరైనది కాదు. ఎవరికి తోచిన విధంగా ఆ విధంగా ఆ పార్టీ గెలవాలని కోరుకోవడంలో గతంలో మీరు చూశారు. ఇందిరాగాంధీ గారు చిక్మంగళూరులో ఎంపీకి నిలబడినప్పుడు కానీ, ఉప ఎన్నికల్లో, ఈ దేశంలో ఇతరత అనేక ఉప ఎన్నికల్లో కానీ ఆ పార్టీ కార్యకర్తలపై కొద్ది రోజులు ఓట్లండి అని చెప్పి అడగడం, అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఆ పార్టీ యొక్క విధానాలు, లేదా అధికార పార్టీ ఉంటే సంక్షేమ అభివృద్ధి పథకాలు ఇవన్నీ, ప్రతిపక్షం ఉంటే మేము ఇది ఇంతకంటే ఇంకా గొప్పగా చేస్తామని చెప్పుకోవడం, ఇది సహజసిద్ధంగా జరుగుతూ ఉన్నటువంటిది. దీంట్లో ఏదైనా మీరు చెప్పినట్టు అవకతవకలో, అన్యాయాలు ఇతరత్రా జరిగితే తప్పు అనేటువంటి భావనతో వస్తాం తప్ప ఎన్నికల్లో ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక ఇవ్వడానికి అందరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. లాస్ట్కి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా రఘువీరెడ్డి గారు ప్రకటించారు, 3 తృతీయ అభ్యర్థిని మేము కూడా పెడుతున్నాం, 3 మా పార్టీ తరఫున కూడా అభ్యర్థి ఉంటుంది, అది ట్రయాంగిల్ ఫైట్ ఉంటుందనే సంకేతాలు ఆయన కూడా ఇచ్చారంటే అది జాతీయ పార్టీ. 4వ పార్టీ మర్చిపోయినారు. 4వ పార్టీ ఉండొచ్చు. 4వ పార్టీ అంటే నేషనల్ పార్టీ గురించి, అంటే రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ గురించి మాట్లాడుతున్నా. ఇంకా ఎవరైనా కమ్యూనిస్టులు ఉన్నారు, వాళ్ళకంటే చేస్తారు, ఇంకోరు అదే ఉండొచ్చు. అంటే ఇంకా ఎన్నికల నామినేషన్ స్టార్ట్ కాలేదు కాబట్టి చెప్తున్నా. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. వాళ్ళు మేము ఇంత అభివృద్ధి చేశాం, భవిష్యత్తులో మరింతగా చేస్తామని రాష్ట్ర విభజన కారకులైన వాళ్ళు కూడా చెప్తారు. అవన్నీ కూడా మన ప్రజలు అన్నీ వింటారు. పోలింగ్ రోజు తీసుకునే నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. ఆ నిర్ణయం కోసం ఏం జరుగుతుందో చూద్దాం. మనకి ఇక్కడ మీరు మాట్లాడిన దాంట్లో 2 ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి మనకు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కోడ్ వస్తుంది కాబట్టి ఏదో సాంకేతిక పరమైన అంశాలన్నీ తొలగించుకొని ఇప్పుడు పనులు చేస్తున్నారన్నారు కదా. సాంకేతిక పరమైన అంశాలంటే ఆ వైడనింగ్లో కోర్టుకు పోయేటువంటి సందర్భాలు, అదే సాంకేతిక పరమైన అంశాలు. ఎన్నికల కోడ్ కాదు అక్కడ, ఎన్నికల కోడ్ అనేది నేను ప్రస్తావించలే. సాంకేతిక పరంగా కోర్టుకు స్టే తెస్తారు, ఇవన్నీ కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు అని చెప్పి తొందరగా పనిచేస్తే మంచిది కదా. షార్ట్ టైం ఉంది, ఇది 2 సంవత్సరాలు ఉంది. 2 సంవత్సరాల్లో పాటు భూమా నాగిరెడ్డి గారు పలు పర్యాయాలు పార్టీ మారిన తర్వాత సీఎం గారి దగ్గరికి వెళ్తే కనీసము ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా గంటలు రోడ్డు వైండనింగ్స్ చర్చిస్తే అసలుకి నిధులు లేవను కాలయాపన చేశారు. దాని గురించే పట్టించుకోలేదు. ఈ తొందరపాటు ఆలోచించుంటే భూమా నాగిరెడ్డి గారు ఇంకా సంతృప్తి చెంది మరికొంతకాలం బతికి ఆయన అభిమానులు చెప్తున్నారు. ఒక్క నిమిషం భూమా నాగిరెడ్డి గారికి మంత్రి పదవి ఇస్తామని కూడా మంత్రి పదవి ఇవ్వకుండా కాలయాపన చేశారు. దాంతో కూడా ఆయన మనోవేదన అనుభవించారు. మరోవైపు అభివృద్ధి కూడా నత్తకి నడపలు నేర్పుతుంటే ఆ మనోవేదనతోనే గుండెపోటుతో మరణించారు. ఈ పాపము
తెలుగుదేశం పార్టీ ఇదే అని గత 3 రోజుల క్రితము ఇక్కడే ఆర్యవేశుల సమావేశంలో ఒక ఆర్యవేశుడు స్పష్టంగా చెప్పాడనమాట. నేను ఇక్కడ మీరు ఒకటి ఆలోచించాలా, భూమానాగిరెడ్డి చంద్రబాబు నాయుడు గారి యొక్క విధానాలని సిద్ధాంతాలకి ఆకర్షితుడై పార్టీలో వచ్చాడు. అతను తెలుగుదేశం పార్టీలో ఆయన రాజకీయ ప్రవేశమే తెలుగుదేశం పార్టీ. భూమానాగిరెడ్డి పత్రికలు చెప్పలేదు కదా, భూమానాగిరెడ్డి ఆత్మ మీకు చెప్పలేదు కదా, లేదా ఆరవైశ్య అతనికి ఆత్మ భూమానాగిరెడ్డి గారి ఆత్మ ఏమి చెప్పినట్లు కాదు. ఆ భూమానాగిరెడ్డి కుమార్తె ఈరోజు మంత్రిగా ఉంది. తర్వాత ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు ఏంటంటే ఏదో అంటే ఒక అనుమానాలు క్రియేట్ చేసి అయోమయాన్ని కల్పించి రాజకీయంగా లబ్ధి పొందామనేటువంటిది ఏ యొక్క వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఏ కులమస్తుడైనా కావచ్చు వాళ్ళతో చెప్పించేటువంటి సందర్భాలు కూడా చాలా ఉంటాయి. అదేవిధంగా ఇంకా చాలా ఆరోపణలు కూడా ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారి మరణం వెనక కుమారుడు కూడా ఉంది అనేటువంటి మాట్లాడేటువంటి నీచ సంస్కృతి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అది మంచి సాంప్రదాయం కూడా కాదు. కారణం ఏంటంటే నేను కూడా దాన్ని ఏకీపించడం లేదు. ఏ కుమారుడు తండ్రిని చంపించే పరిసరాలు అదేవిధంగా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. వీటినన్నిటినీ మనం పరిగణలోకి తీసుకుంటే మన సమయం వృధా అవుతుంది. అది భూమానాగిరెడ్డి గారికి పార్టీ యొక్క అంటే జగన్కి ఆయనకు మంది ఉన్నటువంటి విభేదాలు కావచ్చు, లేదా అతనికి అక్కడ విసిగిపోయో పలు రకాల కారణాల వల్ల తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు. తర్వాత ఆ తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు సొంత ఇంటికి వచ్చినట్టు నాకు అనిపించిందని కూడా చెప్పాడు. ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చాడు తప్ప ఆయన కుటుంబ సభ్యులు చెప్పాలా ఎవరో చెప్పింది మేము పరిగణలోకి తీసుకుంటే అవి ఇంకా రకరకాలన్ని కారణాలు కూడా మనం పరిగణలోకి తీసుకునే పరిస్థితి వస్తుంది. కరెక్ట్ కాదు. అనంతపురం మున్సిపల్ చైర్మన్గా గతంలో మీరు రాష్ట్రానికి ఒక ఐకాన్గా నిలిచారు. ఒక సీనియర్ రాజకీయ నాయకులు ప్రస్తుతం ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు కదా. మీకు తెలిసినంతలో నాకు కాస్త కూడా తెలియదు. ఒక రోడ్ వైండింగ్ విషయంలో అడ్డు వచ్చిన ఇల్లులు కావచ్చు, ఇతర ప్రాంతాలు కావచ్చు, మనం కూలదోసే సమయంలో నోటీసులు ఇచ్చి అది కూలదోసే సమయంలో కనీసం దాని కొలతలు నాగరాజు గారి ఇల్లు ఉంది, నాగరాజు గారి ఇల్లు ఇంత పోతుంది, ఇంత మెజర్మెంట్ పోతుంది, దీని మార్కెట్ వాల్యూ ఇంత అని ఒక క్యాలిక్యులేషను అదంతా ఒక మెట్ చేసి వేస్తారా, లేకంటే ఇష్టం వచ్చినట్లు రాత్రికి రాత్రి వచ్చి పొక్లైండ్లతో పగలగొట్టేస్తారా? మీరు అదొక అంటే మీకు ఎవరో చెప్పిన సమాచారాన్ని బట్టి మీరు మాట్లాడుతాం, దాన్ని నిర్ధారించుకోకుండా మీరు మాట్లాడేటువంటిది అని నేను భావిస్తున్నాను. అంటే లోకో భిన్న రుచి, రకరకాలుగా ఉంటారు వాళ్ళు. మీకు వచ్చినటువంటి వన్ సైడ్ ఇన్ఫర్మేషన్. నేను వైడనింగ్ జరిగిందంటే ఆ ప్రాంతానికి ఒక శాసనసభ్యుడిగా కాకుండా ఒక వ్యక్తిగా ఒకరిద్దరిని పిలుచుకొని నేను వెళ్ళాను. నన్ను చాలామంది ఎవరో కూడా నేను తెలియనటువంటి గుర్తుపట్టలేని పరిస్థితుల్లో కూడా కొన్ని చోట్లకి వెళ్ళాం. ఒకరిద్దరు గుర్తుపట్టిండే చదివారు కదా. అడిగి ఏంటి జరిగింది ఏం కదా అని నోటీసులు ఇచ్చారట. నోటీసులకి 21వ రోజు వరకు గడువు ఉంది. ఆ తారీఖు వరకు అన్నారు. ఆ రోజు గడువు ఇంకా ఈరోజు సాయంకాలం వరకు ఉంది. మాకు రాత్రి కొట్టేశారు. ఇంకో రోజు ఇచ్చిండే చిన్నటువంటి భావన కూడా అలా ఉంది. నోటీసులకు స్పందన రానటువంటి సందర్భంలో మీరు ముందే ఖాళీ చేసుకోవాలని చెప్పడం దాని ప్రకారమే చేస్తారు. కారణం ఏంటంటే వితౌట్ నోటీసెస్ ఎక్కడైనా డెమాలిష్ చేస్తే కోర్టుకు వెళ్ళేటువంటి ప్రమాదం కూడా ఉంది. న్యాయపరంగా ఎవరైనా ఇది కాదు అనేటువంటిది మీరు డీమార్క్ చేయలేదు అనేటువంటిది ఉంది. తప్పకుండా ఇప్పుడు కూడా మీరు చూడండి అక్కడక్కడ మార్క్ చేశారు, ఇవన్నీ ఉన్నాయి ఇట్టని ఉన్నాయని. ఆ విధంగా ఉంది. వాళ్ళు ఏంటంటే నష్టపరిహారం మాకు కావాలా అధిక మొత్తాల్లో అనేటువంటిది అది ఒక డిమాండ్ ఉంది. దానికి చట్టానికి లోబడి ఎంత అనుగుణంగా ఉందో దాని ప్రకారం వివరించడానికి ప్రభుత్వ పరంగా ప్రయత్నాలు చేస్తారని నేను భావిస్తున్నాను. పూర్తి స్థాయిలో చేయలేదు. ఏవైతే తొలగించారో ఆ ఇండ్లకు ఎంత వస్తుంది పరిహారము ఏమంటూ ఇప్పుడు లెక్కలు తేల్చే పనిలో పడ్డారని గత 3 రోజుల క్రితం ఇదే ఇంటర్వ్యూలోనే మీ మంత్రి గారైన అఖిలప్రియ గారే చెప్పారు. ఇప్పుడు లెక్కలు తేల్చే పనిలో పడ్డారు, అంత తలమునకలైనారు అధికారులు దీని గురించి అనేసి. ఇంకా వాళ్ళు తలమునకలయ్యి ఎవరికి ఎంత చెల్లించాలని దీంట్లో ఒకటి మనం ఆలోచించాలా. ఎన్క్రోచ్మెంట్లో డెమాలిష్ చేశారా లేదా ఎన్క్రోచ్మెంట్ కాను డెమాలిష్ చేశారా అనేటట్టు కూడా వాళ్ళు ఆ వాదనలో నిజాన్ని మనం నిర్ధారించాల్సిన అవసరం ఉంది. ఓకే, మీరు ఇప్పుడు కరెక్ట్ చెప్పారు కదా. ఇప్పటి వరకు నష్టపరిహారం చెల్లించకుండా కాలయాపన చేస్తూ రేపొద్దున టీడీపీ అభ్యర్థి ఓడిపోతే వాళ్ళు వచ్చి ప్రశ్నిస్తే మీ ఇల్లు ఎంకరేజ్మెంట్లో ఉంది, ఎంకరేజ్మెంట్లో కూల్ చేశామంటే అప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పే వారెవరు? కొన్ని సందర్భాల్లో ఆ ట్రాఫిక్ రద్దీతో చాలా ప్రాణ నష్టం జరిగింది అనేటువంటి ఒకటి. రెండోది ఇది ఏకపక్షంగా ఎవరి కోసమో చేసేదైతే రాజకీయంగా దీన్ని విమర్శలకు చోటు పెట్టేటువంటి పరిస్థితి వస్తుంది. విమర్శలు కూడా చేయొచ్చు. ఈరోజు శాసనమండలి సభ్యుడు ఫరూక్ ఫస్ట్ ఆయనకు సంబంధించినటువంటి భవంతినే మొట్టమొదటి కూడా కొట్టారు. అది కావాలంటే మీరు నిర్ధారించుకోండి. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ సంబంధించిన కూడా చాలామంది ఉన్నారు.
వాలంటరీగా కొంతమంది వచ్చి కోరుకున్నారు, తర్వాత దాన్ని కోఆపరేట్ చేశారు. ఆ విధంగా కోఆపరేట్ చేసిన సందర్భాలు అక్కడికి ఎక్కువగా ఉన్నాయి. నిజంగా వేరే ప్రాంతాల్లో అయితే కొంత స్పందన డిఫరెంట్గా ఉండదు. నిజంగా నంద్యాల ప్రజల్ని నేను అప్రిషియేట్ చేస్తున్నా. అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నా. కోఆపరేట్ చేసినందుకు, కోఆపరేట్ చేసి మాకు తీసేయాల్సిందే అనేటువంటిది కూడా వాళ్ళే స్వచ్ఛందంగా కూడా నిర్మించుకునే పరిస్థితి వచ్చింది తప్ప ఇది రాజకీయ నాయకులు ఏదైనా మీ పత్రికలు దీన్ని మరో రకం కోణంలో ఆలోచిస్తే దానికి ఎండమావుల్లో నీళ్లు కోసం ఎంత తాపత్రపడుతున్నారో దానివల్ల కూడా ప్రయోజనం అంతే ఉంటుందని తాపత్రపడినట్టు అనిపిస్తుంది తప్ప నాకైతే అక్కడ పెద్ద కొంత ఒక మనిషికి కడుపులో కణితి ఉంది. ఆ కణితి ఆపరేషన్ చేయకపోతే ఆ ప్రాణం పోతుంది. ఒక వైద్యుడు వచ్చి ఆ కణితిని తీసేసేటప్పుడు కొంత నొప్పి కలుగుతుంది. ఆ డాక్టర్ని తిట్టుకుంటారు, ఆ డాక్టర్ని దూషిస్తారు. కణితి బయటకు వచ్చిన తర్వాత ఆ ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడినప్పుడు ఆ డాక్టర్ని దేవుడని కొలుస్తాడు. అదేవిధంగానే రేపు ఆ యొక్క ప్రాంతంలో ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీని అభిమానించేటువంటి, ప్రభుత్వాన్ని అభినందించేటువంటి పరిస్థితులను తొందరలోనే చూస్తారు. సరే, ఇదంతా వరకు బాగా ఉంది. జరగరాని జరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఓడిపోతే మీరు చెబుతున్న మేరకు ఎవరైతే రోడ్డు వైండింగ్లు ఇల్లులు కోల్పోయారో, రోడ్డున పడ్డారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం జరిగి తీరుతుంది, ప్రభుత్వం ఖచ్చితంగా న్యాయం చేస్తుంది పార్టీలకు అతీతంగా అన్న భరోసా మీరు గట్టిగా చెప్పగలరా? 100% తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపుకి ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే ప్రజలు అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నారు ఈ నంద్యాల ప్రాంతంలో. తర్వాత అక్కడైతే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికో పార్టీకో లేదా శత్రువులు కాదు. నిజంగా వాళ్ళందరి యొక్క మనసుల్ని దోచుకోవాల్సిన పరిస్థితి, వాళ్ళందరినీ హక్కున చేర్చుకోవాల్సిన పరిస్థితి స్థానిక నాయకులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఉంది. కాబట్టి వాళ్ళందరి చేత ఒక మంచి వైద్యుడు ఆపరేషన్ ఏ విధంగా చేశారో ఆ విధంగా భవిష్యత్తులో వాళ్ళ నుంచే నమస్కారాలు, వాళ్ళ నుంచే కృతజ్ఞతలు పొందే రోజు అతి త్వరలోనే మీరే చూస్తారు. పొలిటికల్ అడిక్ట్గా పేరు పొందిన, అంటే చాలామంది పలు వ్యసనాలకు అడిక్ట్ అయిపోయింటారు. పొలిటికల్ అడిక్ట్గా పేరుగాంచిన శిల్పా మోహన్ రెడ్డి గారి యొక్క మాట తీరు, ఆయనకున్న ప్రజాదరణ ముందర, అంటే రాజకీయాలకే కొత్త వ్యాపారాలకే పరిమితమై ఇప్పుడిప్పుడే రాజకీయాలకు వచ్చిన బ్రహ్మానందరెడ్డి గారు తట్టుకోగలంటారా? పొలిటికల్ అడిక్ట్ అంటే ఫస్ట్ నాకు సమాధానం చెప్పాలి. అంటే ఆయన వ్యసనమే రాజకీయం, వ్యాపారాలు లేవు ఆయనకి. వ్యాపారం ఉన్న మొత్తం మైండ్ అంతా కూడా రాజకీయాల వైపే పెట్టింటారు. వ్యాపారాలు కుమారులు ఈ రాజకీయాల్లో రాజకీయమే వ్యసనం, ప్రజాసేవే అంకితం అనేటువంటి వ్యక్తులు రాజకీయ నాయకులు చాలా మంది ఉన్నారు. శిల్పా మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మంత్రిగా పనిచేసి ఒక వ్యాపారస్తుడిగా రాజకీయాల్లోకి వచ్చాడు. ఒక రియల్ ఎస్టేట్ దీనిగా శిల్పా కన్స్ట్రక్షన్స్ కానీ రకరకాలు కానీ ఆయన పూర్తిగా ఫుల్ టైం పాలిటీషియన్ అని చెప్పి నేను యాక్సెప్ట్ చేయడంలా, ఫుల్ టైం సోషల్ వర్కర్ కూడా నేను యాక్సెప్ట్ చేయడంలా. కాలక్రమేణా అధికారాల్లోకి వచ్చిండొచ్చు, వ్యాపారంలో లాభం పొంది రకరకాలుగా పేరు ప్రతిష్ట కావాలని పలు కారణాలతో వచ్చింటాడు. ఆయన ఇక్కడ ఒకటి మీరు ఆలోచించాలి, శిల్పా మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 2800తో ఓడిపోయాడు. గతంలో ఉన్నటువంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా 2800తో గెలవడం జరిగింది. ఇప్పుడు ఆ కుటుంబంలో ఉన్నటువంటి, అంటే తల్లిదండ్రులు పోగొట్టుకున్నటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, ఇక్కడ నుంచి శిల్పా మోహన్ రెడ్డి గారు అటువైపు అభ్యర్థి. అంటే ఈ వ్యక్తిగతంగా వీళ్ళ ఓట్లలో ఉన్నటువంటి తేడా ఏంటి, వీళ్ళ సమర్థత ఏంటి అనేటువంటిది ఒకవైపు ఆలోచించాలి. తెలుగుదేశం పార్టీ బలాలు, వైఎస్ఆర్సీపీ బలాలు, తర్వాత ప్రభుత్వం ఏమైనా వ్యతిరేకంగా కొంత ఉందా, లేదా ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాల్లో మరింతగా ఓట్లు, మెరుగైనటువంటి ఓట్లు ఈ నియోజకవర్గంలో వచ్చాయనేటువంటిది పోలింగ్ తర్వాత నిర్ధారణ అవుతుంది తప్ప ఇతరత్ర అక్కడ ఏదో పూర్తి ప్రజలకే జీవితం అంకితం చేసిన వ్యక్తి అభ్యర్థి అనడం సరైంది కాదు. ఈ అబ్బాయి కూడా దీంట్లో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి శిల్పా మోహన్ రెడ్డికి. ఈ అబ్బాయికి కుర్రాడు ఏమీ తెలియదు, అన్యం పుణ్యమైనటువంటి పిల్లవాడు అనేటువంటి సానుభూతి కూడా రావచ్చు. అదేవిధంగా అఖిలప్రియ తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారని చెప్పి ఆ సానుభూతి కూడా రావచ్చు. అంటే ఇది వ్యక్తిగత ప్రతిష్ట, పార్టీ ప్రతిష్ట, ఇక్కడ సంక్షేమమా అభివృద్ధి లేదా పార్టీ బలాల, ఇవన్నీ కూడా మిశ్రమంగా ఉంది. ఇది ఒక విచిత్రమైనటువంటి ఎలక్షన్గా మనం కూడా భావించాలి. అది పోలింగ్ తర్వాత మీరే వాస్తవాలు తెలుసుకునే పరిస్థితి. సానుభూతి వర్కౌట్ అవుతుంది, సానుభూతి ఎక్కువ ప్లస్ అంటున్నారు మీరు. ఓకే మీ పార్టీ అంటే పలు కోణాల్లో చూడాలి. మీరు మోహన్ రెడ్డి అభ్యర్థిత్వం పట్ల ఆకర్షితులవుతున్నారంటే అది పూర్తి కూడా కరెక్ట్ కాదు. కొంత ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, అతనికి లైక్స్ ఉంటాయి, ప్రజల్లో డిస్లైక్స్ ఉంటాయి, ఎనిమిటీ కూడా అతనికి ఉంటుంది.
అది ఈ 3 ఏళ్లలో తెలుగుదేశం పార్టీలో ఉండి ఏం చేశాడు అనేటువంటిదో, లేదా గతంలో మంత్రిగా ఏం చేశాడు అనేటువంటిదో రకరకాలు ఉంటాయి. ఈ అబ్బాయికి ఇచ్చంటి పిల్లవాడు ఎక్స్పీరియన్స్ లేదనేది ఉంటుంది. కానీ ఈ పిల్లవాడే మంచి పిల్లవాడు, పాపం ఏం తప్పు చేయలేదు, ఒకసారి అవకాశం ఇద్దామన్న ఆలోచన ప్రజలు రావచ్చు. అంటే దీన్ని మనం ఇప్పుడిప్పుడే నిర్ధారించడానికి వీలు కానటువంటి విషయంగా నేను మీకు గుర్తు చేస్తున్నాను. రాజకీయాల్లో కనీసము ఒక ఓటర్ని ఓటు కోసం విజ్ఞప్తి చేసే ఒక శైలైనా కూడా నాయకునికి తెలిసి ఉండాలి, ఎలా ముందుకు పోవాలి అనేది కూడా. కనీసం ఓటర్తో ఎలా మాట్లాడాలని కూడా తెలియడం లేదు బ్రహ్మానందరెడ్డికి. కనీసం ఏదైనా వార్డుకు వెళ్తే ఓటర్ వచ్చి ఏదైనా సమస్య చెప్తే కూడా పెడచేవన తెప్పు ముందుకు సాగిపోతున్నాడు చెప్తే ఓటర్ని కూడా పట్టించుకోవడం లేదు. ఈ కుర్రాడు ఏం చేస్తాడు, రేపు పొద్దున గెలిస్తే ఇప్పుడే ఇంత ఆరగెంట్గా ఉన్నాడే అనేవాళ్ళు కూడా లేకపోలేదు. ఇలా ఉన్న కుర్రాడు రేపొద్దున ఏం చేస్తాడు, ఒక వ్యాపారవేత్తగా రానిసు రాజకీయాల్లోకి వచ్చి మన సమస్యలే పట్టించుకోవట్లేదేంటి, ఇతనేం చేస్తాడని ఆరోపిస్తున్న వారు కోకొల్లలు ఉన్నారు. వారికి మీరు ఇచ్చే సమాధానం? ఈ బ్రహ్మానందరెడ్డి తండ్రి శాసనసభ్యుడిగా పనిచేశాడు, వాళ్ళ బాబాయి ఎంపీగా ఎమ్మెల్యేగా పనిచేశాడు, శోభానాగరెడ్డి గారు అంటే అవుతుందో వాళ్ళ పిన్నమ్మ ఎమ్మెల్యేగా పనిచేసింది, అఖిలప్రియ ఇప్పుడు మంత్రిగా ఉంది. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో కనీసం ఆ కుటుంబంలో కొన్ని నేర్చుకునేటట్టు కూడా ఉంటాయి. కాబట్టి విమర్శకులు ఆ అబ్బాయి మీద ఏమీ మాట్లాడలేకుండా రకరకాల ఆరోపణలు చేసి ఆరోగెన్స్ అనేటువంటిది ఎట్లా తెలుస్తుంది? ఎన్నికల్లో ఓట్లకు వస్తున్నటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి వెంటనే ఆరోగెంట్ అని చెప్పి మాట్లాడేది కరెక్ట్ కాదు. శిల్పామోహన్ రెడ్డి కూడా ఈ నియోజకవర్గంలో ఒకప్పుడు ముస్లిం మైనారిటీ సోదరులకిను దళిత వాళ్ళు ఉన్న వ్యక్తులకి మధ్య కొంత ఘర్షణలు జరిగితే 3 రోజులు స్విచ్ ఆఫ్ చేసుకున్నారని చెప్పి సెల్లని మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. తర్వాత అదే మోహన్ రెడ్డి ఈ మన ఇతరత్ర లోన్లు ఏవైతే ఇచ్చారో దాంట్లో ముస్లిం మైనారిటీ మహిళలకు ఇచ్చి వాళ్ళని జీవితకాలం కంట్రోల్ పెట్టుకోవాలని చెప్పి ప్రయత్నం చేశానంటే విమర్శలు ఉన్నాయి. అంటే నాకు తెలిసిన విషయాలు ఇవి రకరకాలుగా విమర్శలు ఉంటాయి. ఇది ఆ విమర్శల్ని నిజమా కాదా అని నిర్ధారించాల్సింది ప్రజలు. రేపు మంచి చెడు ఆలోచించే నిర్ణయం తీసుకుంటారని నంద్యాల ప్రజలు తెలివైన వాళ్ళని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు ఇంటర్వ్యూ స్టార్టింగ్లో మీరు ఒకటి చెప్పారు, మీకు గుర్తే ఉంటుంది. ఈ సీటు ఎవరిదన్నారు? వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సీటు మొన్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ సీట్ అన్నారు. మీ వారు పదే ఒకటే మాట చెప్తుంటారు, ఏ కుటుంబంలోనైనా ఒక ఎమ్మెల్యే చనిపోతే ఆ కుటుంబంలోని సభ్యులకే వారసత్వంగా ఆ సీటు ఇవ్వాలి, ఇది అనాదిగా వస్తుంది, దీన్ని చంద్రబాబు నాయుడు గారే ప్రవేశపెట్టారు. ఎందుకంటే మహబూబ్ నగర్ జిల్లాలో మాక్సైడ్ల కాల్పుల్లో ఒక ఎమ్మెల్యే చనిపోతే ఆ కుటుంబంలో అప్పటి నుంచి వస్తుందంట. ఓకే ఓకే అక్కడ ఇచ్చుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు మీరు అన్నట్లుగానే ఇది వైఎస్ఆర్సీపీ సీటు, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చనిపోయాడు అన్నప్పుడు ఈ సీట్ ఎవరికి ఇవ్వాలి? మంచి క్వశ్చన్ వేశారు మీరు. చాలామందికి వివరణ మీ ద్వారా ఇవ్వాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి గెలిచినటువంటి ఎన్నిక, దాంట్లో అనుమానం లేదు. పులివెందుల్లో కూడా రాజశేఖర రెడ్డి గారు చనిపోతే విజయమ్మ మీద పోటీ పెట్టిన సందర్భంలో అది ఏకగ్రీవంగా ఇవ్వాలనే నిర్ణయం కూడా చంద్రబాబు నాయుడు గతంలో తీసుకున్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక సాంప్రదాయం, కుటుంబంలో ఎవరైనా చనిపోయినప్పుడు ఆ కుటుంబంలో బాధ సప్త హృదయంతో ఉంటారు కాబట్టి బాధాప్త హృదయంలో ఉన్న వ్యక్తులకి ఊరట కలిగించడానికి వాళ్ళ సేవలు మిగిలిన కాలంలో అంటే ఆ 5 years టెన్యూర్లో వాళ్ళకి అవకాశం ఇస్తే మిగిలిన టైంలో కూడా ఆ సర్వీస్ చేయడానికి అర్ధాంతరంగా పరమపదిస్తే అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచన. ఇక్కడ చనిపోయిండేది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి అయినప్పుడు కూడా పార్టీ నాశనం కాలే. ఇక్కడ అభ్యర్థి శాసనసభ్యుడు అయినటువంటి వ్యక్తి చనిపోయాడు. అంటే కుటుంబానికి ఇవ్వాలనేటువంటిది ఒక సాంప్రదాయం, పార్టీలకు ఇవ్వాలనే సంప్రదాయం కాదు. సో కుటుంబంలో చనిపోయారు కాబట్టి వాళ్ళు మీకు ఇష్టంలో వాళ్ళు ఇండిపెండెంట్ కంటెస్ట్ చేసినా కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. అదే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఇండిపెండెంట్గా వేసినంటే తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా యునానిమస్గా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసేటువంటి అవసరం కూడా ఉంది, అర్హత కూడా వచ్చేటువంటి పరిస్థితి. వాళ్ళు పార్టీని డిసైడ్ చేసుకునే ఛాయిస్ వాళ్ళది. అందుకనే ఆ కుటుంబానికి ఇస్తున్నాం తప్ప పార్టీలకు కాదు. అది కూడా ఆ పార్టీ వాళ్ళు ఆలోచించాలి. ఆ కుటుంబం అంటే తెలుగుదేశం పార్టీ నుంచే కదా ఆ కుటుంబంలో దానికనే అదే కుటుంబం తెలుగుదేశం పార్టీలో గతంలో ఉండి వైఎస్ఆర్సీపీకి వచ్చినటువంటి సందర్భం. ఇదే శిల్పామోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి అటువైపు అయ్యారు. అంటే ఈడ మిశ్రమంగా ఉంది, ఇటువైపు అటువైపు ఇటు వచ్చిన సందర్భంలో కుటుంబంని లో ఉన్నటువంటి విషాదాన్ని తొలగించడానికి ఆ కుటుంబానికి ప్రజలు ఎన్నికల్లో ఓటేశారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఆ కుటుంబానికి ఇమ్మని చెప్పి డిమాండ్ చేశారు. దాంట్లో తప్పులేదు, దాన్ని కుటుంబానికి ఇస్తున్నారు. భర్త చనిపోతే భార్యకని లేదా తల్లిదండ్రులు చనిపోతే పిల్లలకని ఈ విధంగా ఇస్తున్నారు. ఆ సాంప్రదాయకరంగా
పులివెందులలో విజయమ్మ గారికి ఇచ్చారు కాబట్టి అట్లే ఇవ్వండి అని చెప్పి అడగడంలో దాంట్లో తప్పు లేదు. పులివెందుల్లో విజయమ్మ గారికి ఇచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయింది కాంగ్రెస్ పార్టీలోనే, ఆమె ఉండింది కాంగ్రెస్ పార్టీలోనే. ఇక్కడ భూమా నాగిరెడ్డి గారు చనిపోయింది టీడీపీలో అయినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికలు పెట్టుకొని గెలిచిపోలేదు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగానే బల్ల మారిందంటే యువతల కుర్చీ అవతలికి పోయిందంటే. అందుకని మీరు చెప్పిన దాంట్లో శోభా నాగిరెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా యునానిమస్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చారు కదా. అప్పుడు శోభా నాగిరెడ్డి వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. వైఎస్ఆర్సీపీకి కాదు ఇచ్చేది, అక్కడ ఆ కుటుంబానికి ఇచ్చాం అఖిలప్రియకి. అంటే పోటీ వద్దని తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఈడ నిలబడేది పార్టీ అనేది నిర్జీవం. సిద్ధాంతాలు విధానాలు లిఖితపూర్వకంగా పేపర్లో ఉంటాయి తప్ప అవి ఇంప్లిమెంట్ చేయాలంటే పార్టీల యొక్క వ్యక్తుల యొక్క ప్రమేయం అవసరం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆ పార్టీ సిద్ధాంతాలు ఎన్టీఆర్ గారు కూడు అని ఒకరొక విధానంలో పోయినటువంటి సిద్ధాంతాలతో పాటు వ్యక్తిగతంగా ఉన్నటువంటి వ్యక్తిత్వం కూడా చాలా అవసరం. అంటే కాలాన్ని బట్టి పరిస్థితులను బట్టి ఆ వ్యక్తి మంచివాడుగా ఉండే నాయకుడైతే ఆ విధంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇక్కడ జీవం, అది నిర్జీవం. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఆహార వ్యవహారాలు కానీ, వ్యక్తి యొక్క ఆలోచన విధానం కానీ, వ్యక్తి యొక్క చురుకుదనం కావచ్చు, ఆ వ్యక్తి యొక్క వ్యవహార శైలి కావచ్చు, అవన్నీ కూడా నియోజకవర్గానికి అవసరం. కాబట్టి కుటుంబాన్ని అడుగుతున్నాం. వైఎస్ఆర్సీపీకి నీ ఇష్టమోషంలో ఉన్న పెట్టుకుంటాము, తర్వాత లేదా తెలుగుదేశం పార్టీ ఇంకోరు పెట్టుకుంటాము మాకు ఇమ్మని చెప్పి అడిగితే తప్పు అవుతుంది. ఆడ ఒకవేళ తెలుగుదేశం పార్టీ తరఫున వీళ్ళని కాకుండా శిల్పామోహన్ రెడ్డిని పెట్టి మీరు మా పార్టీకి యునానిమస్ అంటే తప్పు అవుతుంది. ఆ కుటుంబంలో చనిపోయారా వాళ్ళకి అవకాశం ఉండి వాళ్ళ మేము ఇస్తున్నాము అని. లేదు అదే జగన్మోహన్ రెడ్డి గారు లేదు ఇండిపెండెంట్గా మీరు కంటెస్ట్ చేయండి, పార్టీలకు అతీతంగా మేము అవకాశం ఇచ్చిందని చెప్పింటే సరిపోయింది. ఆ స్టేట్మెంట్ కూడా ఇవ్వాలి ఆయన. అంటే లేదు మేము పోటీనే పెడతామని చెప్పాడు. నేనేంటంటే ఒక వ్యక్తిని కోల్పోయింది, పార్టీ కోల్పోవడం స్వల్పమాడ. ఆ పార్టీలో భూమా నాగిరెడ్డిని కోల్పోవడం ఆ పార్టీలో అప్పటికి. కానీ ఆ పార్టీలో గతంలో శోభా నాగిరెడ్డిని కోల్పోయినట్టు కూడా స్వల్పమే ఉంటుంది. కానీ వ్యక్తిగతంగా నష్టపడినది ఆ కుటుంబం, ఆ నియోజకవర్గ ప్రజలు. కాబట్టి ఆ వ్యక్తిత్వాన్ని ఇనుమడించే రీతిలో మళ్ళీ ఆ కుటుంబం వారసులే ఉండాలనేటువంటి ఆలోచనలతో కుటుంబానికి ఇవ్వాలనేటువంటిది డిమాండ్ ఎక్కడైనా. అందుకనే ఆ కుటుంబాన్ని డిమాండ్ చేయడం జరిగింది తప్ప ఇతరత్ర కాదు. నంద్యాల ఎన్నికలంటే ఉప ఎన్నిక కావచ్చు, సాధారణ ఎన్నిక కావచ్చు, ఏ ఎన్నికలోనా కూడా ఒక అభ్యర్థి జయాపజయాలను శాసించేది మూడు కమ్యూనిటీలు అంటారు. ఇక్కడ మైనార్టీసు, కాపులు, ఆర్రవేషులు అంటారు. బలిజలు కూడా ఉన్నారు కదా. మీరు కాపులు అంటే బలిజలు అంటే అది కాపులని అలవాటు అయిపోయింది. రాయలసీమలో కాపులు కదా. అదే బలిజలే ఇక్కడ కీలకం అంటారు కదా. అలాంటప్పుడు ఇప్పుడు ఆర్రవేషులు వన్ సైడ్గా వెళ్ళిపోయారు. ఎందుకంటే ఈ రోడ్డు విస్తరణ వల్ల నష్టపోయిన ఆర్రవేషులంతా కూడా ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి మద్దతు ప్రకటించాలని చెప్పారు. దీంట్లో కొంతమంది బలిజల్లో కూడా టీడీపీ వైపు వెళ్ళగా కొంతమంది వైసీపీ వైపు వెళ్ళాడు. ఇక మిగిలింది మైనార్టీలను బేస్ చేసుకొని మీరు మాదే విజయం అంటున్నట్లు అనిపిస్తుంది అందరికీ కూడా. తొలి నుంచి కూడా మైనార్టీలు కావచ్చు, ఎస్సీ ఎస్టీలు కావచ్చు, వీళ్ళు ఎవరైనా బీసీ ఓట్ బ్యాంక్ వచ్చి టీడీపీ వైపు ఉంటుంది. ఈ మైనార్టీలు, ఎస్సీ ఎస్టీలు అంతా కూడా కాంగ్రెస్ పార్టీలు అంటారు. అక్కడి నుంచి వచ్చింది వైఎస్ఆర్సీపీకి అది వచ్చింది ఆ సానుభూతి అంతా కూడా. అలాంటప్పుడు మీరు గెలుపుపై ధీమా ఎలా వ్యక్తం చేస్తున్నారు? మైనార్టీలు మీ వైపు ఉన్నారని ఎలా అనుకుంటున్నారు? ఇప్పుడు ముస్లిం మైనార్టీలు మా వైపు ఉంటారనే నమ్మకం ఏంటంటే చేసిన సంక్షేమ పథకాలు. ఇప్పుడు మసీదుల మరమ్మతులు కావచ్చు, దుల్హాన్ స్కీమ్స్ కావచ్చు, హౌస్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసిందే చంద్రబాబు నాయుడు గారు. తర్వాత మోజన్స్కి, పేష్వామ్స్కి మనం ఇచ్చినటువంటి నెలసరి వేతనాలు. ఈ విధంగా మైనారిటీల పట్ల ప్రత్యేక విధానంతో ప్రభుత్వం 3 ఏళ్లుగా చేస్తున్నటువంటి ఆ యొక్క సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి ఎక్కడైనా రాష్ట్రంలో. రెండవది, మీరు ఇతరత్ర కమ్యూనిటీల గురించి చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఒక కమ్యూనిటీ కోసం పనిచేయదు ఎప్పుడు. ఇది అన్ని కమ్యూనిటీలు కూడా కలిసి ఉంటేనే తెలుగుదేశం పార్టీ. ఎవడైనా ఒక రాజకీయ పార్టీ ఒక కులంతో ఎన్నికల్లో అవుతున్నామంటే చాలా అది ఆత్మహత్య సదృశ్యం తప్ప వేరేమీ కాదు. ఎందుకంటే అన్ని కులాలు బలపరుస్తేనే, రెడ్లైనా, కమ్మోళ్ళైనా, బలిజలైనా ఎవరైనా కూడా కులాల పరంగా లిమిటెడ్ పర్సంటేజ్. ఒక కమ్యూనిటీ మీద ఆ లీడర్షిప్ అనేది రాదు, ప్రభుత్వాలు రావు. అన్ని కులాలు బలపరిస్తేనే వస్తాయి. సేమ్ నంద్యాలలో కూడా గతంలో అనేటువంటి అనుభవాలు తీసుకున్నప్పుడు కూడా ఇక్కడ తప్పకుండా ప్రభుత్వానికి అనుకూలంగా తర్వాత అభివృద్ధి కావాలని చాలామంది ఆకాంక్షిస్తున్నారు. అభివృద్ధి బాగా జరుగుతుంది. తర్వాత గతంలో ప్రతిపక్షం ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేయలేకపోయారు అనేటువంటిది కూడా ఉంది. అధికార పార్టీ వాళ్ళు గతంలో చేయలేకపోయారు. చంద్రబాబు నాయుడు గారు అయితే అభివృద్ధి చేస్తారు అనేటువంటిది ఒకటి. అదేవిధంగా వీళ్ళ కుటుంబం మీద కొంత సానుభూతి కూడా ఉంది. కాబట్టి
అన్ని వర్గాలు కూడా ఆకర్షితులవుతున్నాయని నేను ఆశిస్తున్నాను. మైనార్టీల ఓట్లు మీకు ప్లస్ అవుతాయని మీరు ఎలా భావిస్తున్నారు అసలు? అదే చేసే సంక్షేమ పథకాలు, ఎందుకంటే ఎన్ని చేసినా కూడా ట్రిపుల్ తలాక్ అనేది, ఇప్పుడు మీరు బీజేపీతో పొత్తులో ఉన్నారు, కేంద్రంలో గవర్నమెంట్లో కూడా ఉన్నారు, మంత్రి పదవులు స్వీకరించారు. ట్రిపుల్ తలాక్ అనేది మహమ్మద్ ప్రవక్త రచించిన ఆ ఖురాన్లో లేని విధంగా కొత్త పద్ధతిని ప్రవేశపెట్టి బీజేపీ ట్రిపుల్ తలాక్ కూడా కోర్టుకు పోయి నాన్న హంగామా చేస్తుంటే పెద్ద పెద్ద ర్యాలీలు జరుగుతున్నాయి. దీని మీద మైనార్టీలంతా కూడా టీడీపీ వైపు కొద్దిగా గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మైనారిటీలతో చాలా మంది మేము కలిసాం. మైనారిటీలంతా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద మంచి అభిప్రాయం ఉంది. కేంద్రంతో మనకి నిధులు రావాలా, సఖ్యత ఉండాలనేటువంటిది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను రాష్ట్రపతి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఢిల్లీలో ఒక ధర్నా చేసేటప్పుడు ఝాన్సీలో పోతే ఆ ఝాన్సీలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీనే వాళ్ళకి హోస్ట్ చేశారనేటువంటి కూడా పత్రికలో మనమే చదివాం. ఆ విధంగా జరిగింది. తర్వాత నరేంద్ర మోడీ గారితో కూడా జగన్మోహన్ రెడ్డికి కలిశారు. అంటే ఈ కేంద్ర ప్రభుత్వం ఎవరితో ఉన్నా కూడా ప్రభుత్వం వాళ్ళతో ఘర్షణ ధోరణులు కాకుండా మనం అభివృద్ధి సాధించుకోవాలా. అందుకని కొంత అభివృద్ధి పొందడానికి వీలుతుంది తప్ప సిద్ధాంతాల పరంగా, విధానాల పరంగా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు ఉంటాయి, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు భారతీయ జనతా పార్టీకి ఉంటాయి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజనలో లోటు బడ్జెట్ ఉంది కాబట్టి కేంద్రంతో శ్రాయతో ఉందాం, ముందుకు సాగుదామన్న ఆలోచన విరుద్ధంలో ఆయన పోతున్నాడు. దానికి అందరి సహకారం కావాలి. ఒక నరేంద్ర మోడీ సహకారం, ప్రధానమంత్రిగా ఆయనతోనే పాటు ఇతర దేశాల్లో కూడా అందరినీ కూడా మీరు పరిశ్రమలు పెట్టండి, రకరకాలుగా పరిశ్రమిస్తున్నాడు నిధులు తీసుకోవడానికి. అంటే లక్ష్యం ఒకటే, ఈ రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే ప్రయత్నంలో భాగమే తప్ప ఇతరత్రా ఏవైనా ఆలోచనలు ఉన్నప్పుడు అవి ఆ రకంగా ఆ రోజు నిర్ణయాలు తీసుకుంటారు. మైనారిటీలు మాత్రం చంద్రబాబు నాయుడు గారు గతంలో అనేక విషయాల పట్ల, అనేక సందర్భాల్లో ముస్లింల పట్ల చాలా సానుకూలంగా ఉన్నారు. ఆయన ముస్లింల కోసం అనేక విషయాల్లో రాజీ పడలేదనేటువంటి ఆలోచన విధానం కూడా మైనారిటీలో ఉంది. హైదరాబాద్లో గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మత కలహాలని ఉక్కుపాతంతో చేసినటువంటి ప్రభుత్వం కూడా తెలుగుదేశం పార్టీనే. కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాన్ని వెలిగించి రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అవి ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు. అవి ప్రజలు ఆ నాయకులు చెప్పినంతా పట్టించుకుంటారని నేను అనుకోను. చాలా తెలివైన వాళ్ళు, విఘ్నులు, సామాజిక హితం కోరే వ్యక్తులంతా కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారు. నిజంగా తెలుగుదేశం పార్టీకి మైనార్టీల పట్ల అంత అభిమానము, ప్రేమ ఉంటే 2014 ఎన్నికల్లో ఎంతమంది మైనార్టీలకు సీట్లు ఇచ్చారు? మైనారిటీలకు సీట్లు ఇచ్చి అంటే సమర్థులు ఎక్కడున్నా ఇవ్వడం జరిగింది. అంతెందుకు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎప్పుడు కూడా ఈ రోజు ఉన్నటువంటి ఫరూక్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు రోజు ఎమ్మెల్సీ ఇచ్చారు, షరీఫ్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు. రేపు మరి ఇంకా ఉన్నతమైన పదవులు కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. తర్వాత ఒక మైనారిటీకి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి అంటే రాజకీయాల విధంగా ఉంటే ఒకసారి ఆలోచించాలి. మీరు మీ ఇంటర్వ్యూలో ఒక వ్యక్తిని కామర్స్లో ఫిజిక్స్ లేదా ఫిజిక్స్లో కామర్స్ అనేటువంటిది మీరే మీ మీడియా ద్వారా మాట్లాడారు. అతనికి అవకాశం ఇచ్చేటువంటి సందర్భం అదే మీడియాలోనే మీరు అంటే రకరకాలుగా ఇంకా ఇతరత్ర వైఎస్ఆర్సీపీ సంబంధించిన వ్యక్తులు కూడా రకరకాలుగా మాట్లాడిన సందర్భాలు కూడా మేము చూడడం జరిగింది. అతను వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడేమో ప్రతిపక్ష నేతకి మంచి విశాల హృదయం కలిగినటువంటి వ్యక్తి జలీల్ ఖాను, తర్వాత మంచి విద్యావంతుడు, మంచి మైనారిటీ నాయకుడిగా పరిగణించారు. అతన్ని ఎప్పుడు విమర్శించలే. తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత తాను మీ దగ్గర ఇంటర్వ్యూలో ఏదో కొంత చిన్న పదాలు దొరికితే దాన్ని శాసనసభలో కూడా ప్రతిపక్ష నేత మా పార్టీలో అట్లా వాళ్ళు ఎవరు లేరని చెప్పి ఆయన చెప్పాడు. అంటే చదువు గురించి ఏదో మాట్లాడుతూ, చదువే కంటే బాగా చదువుకున్న వాళ్ళు ఈ రాష్ట్రంలో ఫ్యాక్షనిస్టులు, నేరమయ జీవితం గడిపినటువంటి వాళ్ళు చాలామంది, డాక్టర్లు, పిహెచ్డీలు తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది చూస్తున్నాం. చదువు లేనటువంటి నిరక్షరాస్యులు చాలామంది కూడా అంటే మంచి మార్గాల్లో ప్రజలకి ప్రబోధం చేసి మార్గదర్శనమైనటువంటి సందర్భం కూడా ఉన్నాయి. అన్నా హజారే ఏం చదువుకున్నాడు ఈరోజు? తర్వాత మీరు చరిత్రలో కామరాజ్ ఏం చదువుకున్నాడు? ఎంతోమంది ఉన్నత శ్రేణికి వచ్చారు. అంజయ్ గారు ముఖ్యమంత్రిగా ఎదిగారు, ఆయన కూడా ఏం చదువుకునే వ్యక్తి కాదు. అంటే చదువే ప్రామాణికంగా తీసుకోకూడదు. చదువుకున్న వాళ్ళు చాలామంది అసాంఘిక కార్యక్రమాలకి ముందుకు పోయేటువంటి సందర్భాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకని ప్రతిపక్షంలో మన పార్టీలో ఉన్నప్పుడు ఒక రకంగా, మన ఆ పార్టీ నుంచి బయట పోయినాక మరో రకంగా చిత్రీకరించి అభియోగాలు మోపి అయోమయం కల్పించి అనుమానాలు రేకెత్తించే విధంగా మాట్లాడేటువంటి సందర్భాల్లో రాజకీయంగా ప్రయోజనం పొందుతామని చెప్పి ఎవరైనా ఆశించుకోవచ్చు. కానీ అది మంచి ప్రయత్నం కాదు. ఎప్పుడైనా ఒక విధానంలో కొనసాగితే బాగుంటుంది ఏ రాజకీయ పార్టీ అయినా. పల్లా రఘునాథ్ రెడ్డి గారు మైనార్టీ శాఖ మంత్రిగా పనిచేశారు. అంటే ఒక మైనార్టీకి ఇవ్వాల్సిన శాఖను పల్లా రఘునాథ్ రెడ్డి గారికి ఇచ్చారు, ఒక రెడ్డికి.
ఆ తర్వాత పల్లె రఘునాథ్ రెడ్డి గారు తప్పుకున్నాక మైనార్టీ శాఖను సీఎం వద్దే ఉంచుకున్నారు, ఎవరికి కూడా ఇవ్వలేదు. జలీల్ ఖాన్ గారికి ముఖ్యంగా మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని తీసుకున్నారు, ఆయనకు మంత్రివర్గంలో చోటు కల్పించలేదు మంత్రివర్గ విస్తరణలో. ఆ తర్వాత నాంచివేస్తూ వచ్చారు. ఇదే ఫరూక్ గారిని, అంటే మీరు మంత్రిగా పనిచేశారు, పెద్ద పీట వేశారని చెప్పారు కదా, ఇదే నంద్యాలకు చెందిన ఫరూక్ గారిని, ఇదే ఫరూక్ గారిని లోకేష్ గారి దగ్గరికి వెళ్తే ఒక పదవి అడిగితే పార్టీ నిన్ను మోస్తోంది తప్పితే పార్టీని నువ్వు మోయడం లేదు, నువ్వు పార్టీకి భారం అని అన్నారనేది వాళ్ళ వర్గీయులే చేస్తున్న విమర్శలు, వాళ్ళ వర్గీయుల నుంచి వస్తున్న విమర్శలు. అలాంటి నేపథ్యంలో ఒక్క నిమిషం సార్, అలాంటి వాళ్ళ వర్గీయులే చేస్తున్నారు ఆ విమర్శలు. అలాంటి నేపథ్యంలో ఎప్పుడైతే నంద్యాల ఉప ఎన్నిక వస్తుందో ఇక్కడ మైనార్టీ ఓట్లు ఉన్నాయన్న ఉద్దేశంతో ఫరూక్ ఎమ్మెల్సీ ఇచ్చేశారు ఉన్న పొలంగా. అప్పుడే పార్టీలోకి వచ్చిన నవమానికి ఉర్దూ అకాడమీ ఇచ్చేశారు. ఇక జలీల్ ఖాన్ ఇవ్వకపోతే బాగుండదని వక్ఫ్ బోర్డు చైర్మన్ ఇచ్చేసి బుజ్జగించేశారు. ఇదంతా కూడా అవకాశవాద రాజకీయాలు కాదా అని వైసీపీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మీరు చెప్తారు? రైట్, ఒకటే ఆలోచించండి. అంటే ఇది చెట్టు ముందా విత్తు ముందా అనేటువంటి తర్కానికి మనం పోల్చినటువంటి అవసరం ఉంది. నీవు నేర్పిన విద్య నీరజాక్ష. రాజశేఖర రెడ్డి గారు టీఆర్ఎస్ నుంచి అందరినీ జాయిన్ చేసుకొని కాంగ్రెస్ పార్టీలో పెట్టుకున్నాడు. తర్వాత ఆదికేశవుల నాయుడిని, తర్వాత మందా జగన్నాథ్ మహబూబ్నగర్ ఎంపీని తెలుగుదేశం పార్టీలో గెలిచి ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి నువ్వు ఆ రోజు నీ కాంగ్రెస్ పార్టీలో చేసుకున్నావు. అంటే అదేంటంటే రాజు చేస్తే ఏదైనా అది శృంగారం, పేదవాడు చేస్తే వ్యభిచారం అనేటువంటి చందంగా ఉంది. ఇది సరైన సంప్రదాయం కాదు. అందుకనే రాజకీయాల్లో కొంత ఉన్నతమైనటువంటి భావాలని ఆలోచించాలి, కానీ పూర్తి నిజాయితీగా ఎవరున్నారు, పూర్తి మడిగట్టుకొని ఎవరున్నారనేటువంటి విధానంలో కొనసాగితే అరుదుగా దొరుకుతారు ఎవరైనా. అది అసలు సమాధానం, ఆ ప్రశ్నకు సమాధానం కూడా దొరకదు. మీరు మైనారిటీల సంక్షేమం పట్ల కానీ దేంట్లో కానీ అనేక సందర్భాల్లో ఈ రాష్ట్రంలో షాకీర్కి మంత్రి పదవి ఇచ్చింది తెలుగుదేశం పార్టీ కదా, ఫరూక్కి మంత్రి పదవి ఇచ్చింది తెలుగుదేశం కదా, లాంజాన్ భాషాని ఎంపీ చేయడమే కాకుండా వాళ్ళ బ్రదర్ని మళ్ళీ ఎమ్మెల్యే చేసినటువంటి సందర్భం తెలుగుదేశం పార్టీ. అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ మైనార్టీలకి ఈరోజు షరీఫ్ ఎమ్మెల్సీ ఉన్నారు, ఫరూక్ ఎమ్మెల్సీ ఉన్నారు, రేపు ఇంకా ఉన్నత పదవులు ఎవరికైనా వీళ్ళకి ఇస్తాడని తెలియదు. ఆ సందర్భంలో రాష్ట్ర విభజన తర్వాత అభ్యర్థితుల ఎంపికలో స్థానిక పరిస్థితులు బట్టి కొంతమంది ఈ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని చెప్పి ముఖ్యమైనటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా అనాసక్తి కనపరిచినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఆ విధంగా అవకాశాలను బట్టి పోయారు తప్ప మైనారిటీలకి అధిక ప్రాధాన్యం ఇచ్చేటువంటి, మైనారిటీల పట్ల ప్రత్యేక శ్రద్ధ ఉన్నటువంటి పార్టీ కానీ ఆ వ్యక్తిత్వం అన్నట్టు కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ఈ పార్టీలో అన్ని రకాల వర్గాల ప్రజల ప్రయోజనం కోసం పనిచేసేటువంటి పార్టీగానే ప్రభుత్వంగానే భవిష్యత్తులో ఉండాలని గతంలో ఉంది, నేడు ఉంది, భవిష్యత్తులో కూడా అదే ప్రయత్నం. మైనార్టీలు మీ వైపే ఉన్నారని మనం కూడా అనుకుంటాం కాసేపు. అయితే ఇకపోతే బ్రహ్మానందరెడ్డి గారు గెలిస్తే ఇక తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదన్న ఉద్దేశంతో మీ పార్టీలోనే కొంతమంది వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు కూడా అనిపిస్తుంది. దాన్ని ఎలా ఓవర్కమ్ అవుతారు మీరు? ఈ రోజు నుంచి ఒక సోషల్ మీడియాలో కూడా ఒక హల్చల్ చేస్తుంది. టీడీపీలో లుకలుకలు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగనున్న ఏవి సుబ్బారెడ్డి అంటూ, అదే జరిగితే మీ పరిస్థితి ఏంటి? ఏవి సుబ్బారెడ్డి, భూమానాగరెడ్డి అత్యంత ఆప్తులు. తర్వాత ఏవి సుబ్బారెడ్డి తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తూ ఉన్నాడు. మీరేంటంటే ఒక సామెత గుర్తొస్తుంది, పిల్లి ఉట్టి మీద ఉన్నటువంటి పెరుగు అందకపోతే దానికి శాపనార్థాలు పెడుతుందంటే ఈ ఉట్టి పడిపోవాలని, అంటే ఆ పెరుగు కింద పడుతుంది. పిల్లి శాపాలకి ఉట్లు పడవు, ఆ పిల్లే ఉట్టే కానీ ప్రయత్నం చేసి ఎగరడానికి గంతులు వేయడానికి ప్రయత్నం చేసి విసిగిపోయి శాపనార్థాలు పెడుతుందంట. ఆ విధంగా ఎవరు పిల్లి ఎవరు శాపనార్థాలు పెడుతున్నారు, ఎవరు ఎగురుతున్నారు కదా. ఉట్టి అనేటువంటిది పదవీడ, పిల్లి అనేటువంటిది ప్రతిపక్షాలు. ఆ శాపనార్థాలు పెట్టి దాంట్లో ఏదైనా లుకలుకలు వస్తే మాకు ప్రయోజనం వస్తుంది అని చెప్పి ఆలోచిస్తున్నారు. అదేం తప్పు లేదు ఆశించడంలో, కానీ దానికి కూడా ఒక ఆలోచన ఉండాలా. బాగా సోషల్ మీడియా గురించి నేను మీతో మాట్లాడాలంటే, సోషల్ మీడియాకు కూడా అవధి కానీ పరిధి కానీ లేదు. దాంట్లో మంచి ఉంది, చెడు ఉంది. ఇష్టం వచ్చిన రీతిలో రకరకాలుగా బొమ్మలు వేసి, కార్టూన్స్ వేసి, తర్వాత అవసరం వస్తే ఇంట్లో స్త్రీలను కూడా తీసుకొని వచ్చి వాళ్ళని అంతా కూడా మార్ఫింగ్ చేసి రకరకాల పెట్టేటువంటి సంస్కృతి చూస్తున్నాం. నిజంగా దీన్ని సోషల్ మీడియాని ఇలాంటి అనాగరికంగా, అసభ్యంగా, అశ్లీలాలతో కూడినటువంటి విధంగా, అభూత కల్పనతో విధంగా చిత్రీకరించేసేటువంటి వాళ్ళని నిజంగా కఠినంగా శిక్షించాలి. అది ఏ పార్టీ వాడైనా కావచ్చు.
ఆ సాంప్రదాయం మంచిది కాదు. దీన్ని చాలామంది దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు. దీనికి కూడా ఒక చట్టబద్ధత కల్పించి ఇంకా చట్టపరంగా ఏమైనా వీలైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో కుటుంబాల మధ్య, వ్యక్తుల మధ్య, సాంప్రదాయాల మధ్య, ఆచార వ్యవహారాల మధ్య, మతాల మధ్య విద్వేషాన్ని వెలిగించే రీతిలో ఇవి మొత్తం ప్రాణాంతకంగా అంటే మొత్తం సమాజ విధ్వంసానికి దారితీసే రీతిలో ఈ సోషల్ మీడియా ప్రయత్నిస్తున్నట్టు భయం నాలో కలుగుతూ ఉంది. సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలా. ప్రభుత్వాలు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా దీన్ని ఉక్కుపాదంతో అణచివేయాల్సిన పరిస్థితి వచ్చింది. మంచి మెసేజెస్ ఉంటే ఓకే, కానీ ఆ విధంగా కాకుండా చెడు వైపు దారి తీసేటువంటి అంటే ప్రచారాలు కావచ్చు, దుష్ప్రచారాలు కావచ్చు, ఇవన్నీ దారి తీస్తే ఇది విద్వేషాన్ని వెలిగించే దశలో ఇది పోతుందనే భయం ఒక దేశ పౌరుడుగా నాకు కలుగుతూ ఉంది. దాని మీద మీరు మీ మీడియా, ఇతరత్ర సామాజిక వ్యక్తులు, అదేవిధంగా న్యాయవాదులు కావచ్చు, న్యాయమూర్తులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అందరూ కూడా కలిపి ఒక నిర్ణయం తీసుకొని చట్టబద్ధత అనేటువంటి దీంట్లో చట్టంలో ఉన్న లొసుకులను ఆధారంగా తీసుకొని చేసేటువంటి దుష్ప్రచారానికి అంతిమం దాన్ని ఉక్కుపాదంతో అంతమొందించేటువంటి దిశకు ప్రయత్నించాల్సిన అవసరం ఈ దేశంలో ఉందని నేను భావిస్తున్నాను. ఏవి సుబ్బారెడ్డి గారు భూమా నాగిరెడ్డి గారికి ప్రాణమిత్రుడు, అత్యంత సన్నిహితుడు, అందరికీ తెలిసిన విషయమే, కాదని లేదు. అయితే రాజకీయాలకు వచ్చేసరికి ఏదైనా చదివి ఈరోజు ఆయన ఆత్మమిత్రుడైన భూమా నాగిరెడ్డి గారు భౌతికంగా లేరు. అయినప్పుడు ఎవరు రాజకీయంగా ఎవరి స్వార్థం వాళ్ళకు ఉంటుంది, ఎవరు ఎదగాలనుకున్న వాళ్ళు. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి నా ఆత్మ, నా అంతరాత్మ అనుకున్న కేవీపీ ఎక్కడున్నారు, సాయి ప్రతాప్ ఎక్కడున్నారు, అదందరికీ తెలిసిన విషయమే. జగన్ గారితో లేరు ఈరోజు. అలా అని ఏవి సుబ్బారెడ్డి గారు భూమా నాగిరెడ్డి గారి యొక్క కుటుంబంతోనే ఉండాలని ఇక్కడ రాజశాసనం కూడా ఏమీ లేదు. అలాంటప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నాడు అని రావడంలో ఉన్న అంతర్యం లేదు. అది రాజకీయ పక్షాల యొక్క ఆశ, మీడియా ద్వారా మీకున్నటువంటి ఆకాంక్ష ఉండొచ్చు. కానీ ఏవి సుబ్బారెడ్డి అయితే ఈ మీడియా ద్వారా కానీ పత్రికలు కానీ బహిరంగ చెప్పడం లేదు. ఈ రోజు వరకు పనిచేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి, పార్టీకి పూర్తి సహకారం అందజేయాలని, తర్వాత తాను ఈ ఎన్నికల్లో పరిశ్రమించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. అది మీకు నామినేషన్స్ రేపు ఎల్లుండో తెలుస్తుంది. మీ ఆశ అంతా కూడా నిరాశ అవుతుంది అనేటువంటి కూడా నేను చెప్పగలను. భూమా నాగిరెడ్డి గారు బతుకున్న రోజుల్లో గంగిశెట్టి విజయ్ కుమార్ అనే ఒక మున్సిపల్ వైస్ చైర్మన్ పై దాడి చేయడం జరిగింది. భూమా నాగిరెడ్డి గారు అనుచరులు ఆయన కాస్త గుర్రుగా ఉన్నారంటున్నారు. అలాంటి వ్యక్తులు కూడా ప్రస్తుతం ఇప్పుడు చాప కింద నీరులా వ్యతిరేకంగా పనిచేసే అవకాశం కూడా ఉంది. అలాంటి వారిని ఎలా బుజ్జగిస్తారు? ఇది మీరు ఒకటి ఆలోచించాలి. ఇక్కడ ఈ ఎన్నికల్లో అటువైపు ఇటువైపు అటు అనేటువంటి రెండు సందర్భాలు ఉన్నాయి. లైక్స్ డిస్లైక్స్ కూడా ఉంటాయని మీకు చెప్పాను. అదే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కూడా తెలుగుదేశం పార్టీకి వచ్చి మీరే చెప్పారు మైనార్టీది ఒక బోర్డు తీసుకుని. ఈ విధంగా ఇది అటు ఇటు రెండు వైపులా కూడా ఉన్నటువంటి సందర్భం ఉన్నాయి. అంటే ఏమి శిల్పా మోహన్ రెడ్డిని వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఇటు రావచ్చు, ఇటు అటు రావచ్చు. బట్ ఏదేమైనప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని వ్యతిరేకించే వాళ్ళంతా కూడా బయటికి వెళ్ళి అక్కడ ప్రచారం చేయొచ్చు. తెలుగుదేశం పార్టీలో ఉండి మాకు ఈ పార్టీ వ్యతిరేకంగా పనిచేస్తానంటే మేము విశ్వసించే పరిస్థితులు ఎవరు కూడా లేరు. తప్పకుండా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే రీతిలో అభివృద్ధిని ఆకాంక్షించేటువంటి నంద్యాల పౌరుడు ప్రతివాడు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పట్ల ఆ రోజు సానుకూలంగా ఉంటాడు. ఈ నంద్యాల కర్నూలు జిల్లాలో ఒక మంచి పట్టణంగా రూపుదిద్దడానికి అహర్నిశలు అధికార యంత్రాంగం గత 3-4 ఏళ్ళుగా పనిచేస్తూ ఉంది. అదేవిధంగా ఓ సంవత్సరంగా మరింతగా విస్తృతంగా పనిచేస్తూ ఉంది. స్థానిక నాయకులు కూడా ప్రజలు అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నారు కాబట్టి అభివృద్ధి వైపే ప్రజలు ఉంటారు కాబట్టి తప్పకుండా ప్రతి పౌరుడు కూడా ఈ నగరంలో అభివృద్ధి కావాలి కోరుకుంటాం కాబట్టి అభివృద్ధినే పట్టం కడతారని ఆలోచన. అన్న వస్తున్నాడు అని బ్యానర్లు అంతా కట్టారు. అన్న వస్తున్నాడు, జగన్ అన్న వస్తున్నాడు అనేసి. ఆగస్టు 3న జగన్మోహన్ రెడ్డి నంద్యాల ఉప ఎన్నికల్లో భాగంగా ఇక్కడ వచ్చి ప్రచారం నిర్వహిస్తున్నారు. బహిరంగ సభ కూడా ఉంది. అక్కడి నుంచి 10 రోజుల పాటు నంద్యాలలోనే వార్డు ఇంటింటి గడపకు కూడా ప్రచారం నిర్వహిస్తున్నా అంటున్నారు. అంటే ఈ నేపథ్యంలో ఇక జగనన్న వస్తున్నాడు, టీడీపీ నాయకులు ఇక పరిగెత్తాల్సిందే అని వైసీపీ వాళ్ళు అంటున్నారు. నిజంగా మీరు ఒకటి ఆలోచించాలి. మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా అవకాశం వేయడమే ఒక అదృష్టం. చిన్న వయసులో ఒక పార్టీకి ప్రజలు అంటే అధికారానికి దూరంగా ఒక ప్రతిపక్ష నేతగా నీకు ఒక బాధ్యత ఇచ్చారు. ఆ బాధ్యతను సక్రమంగా నెరవేర్చినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. దాన్ని విస్మరిస్తున్నాడని నేను భావిస్తున్నా. ఒక శాసనసభ్యుడిగానే కాకుండా పౌరుడు కూడా. తర్వాత అన్న వస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి వయస్సు ఎంత? ఆయనగా అంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు కలిగినటువంటి వృద్ధులకు కూడా అన్న నాయన తనకు తానుగా అన్నగా చిత్రీకరించుకొని
అభిమానులు పెట్టుకున్నారు. అదే మీరు పొరపాటు. వాస్తవాలు మాట్లాడదాం. బహిరంగ సభలో జగనన్న వస్తున్నాడు చెప్పండి అని చెప్పి బహిరంగ సభలో అన్ని మీడియాల్లో సాక్షిలో సహా మీరు అవన్నీ కూడా క్లిప్పింగ్స్ చూడండి మాట్లాడాడు. పత్రికలో వచ్చింది. తనకు తానుగా ఏం చెప్పాలి, చంద్రబాబు నాయుడు గారు అయితే నేను మీ ఇంటికి పెద్ద కొడుగ్గా పెన్షన్లు ఇస్తున్నాను ఆయన మాట్లాడుతున్నాడు. వయసులో తండ్రి సమానుడు. ఆయన మాట్లాడే విధానానికి జగన్మోహన్ రెడ్డి ఇంకా లోకేష్ కంటే కొందరు లోకేష్కి సమకాలికుడు ఉన్నటువంటి వ్యక్తి అంటే చంద్రబాబు నాయుడు కొడుకుతో పాటు అందరికీ అన్నగా తనకు తానుగా ఊహించుకొని తనకు తానుగా ఆశిస్తూ తనకు తానుగా నిర్ధారించుకొని ప్రజల మీద తన ఒక అన్నగా రుద్దాలనేటువంటి భావన అయినందే సరైంది కాదు. దాంట్లోనే పరిపక్వత లేదని నేను అనుకుంటున్నా. తర్వాత పరిపక్వత ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఆ విధంగా ఆలోచన విధానంతో కానీ నినాదాలతో కానీ ముందుకు పోవడం. జగనన్న అని తెలుగు వైఎస్ఆర్సీపీలో విద్యార్థి విభాగమో యువతనో ఆ రోజు బహిరంగ సభలో మాట్లాడి వస్తున్నాడని చెప్పండి అని చెప్పింటే అదొక ఆలోచన. అందుకనే ఈ ఫ్యూడలిజం అదేవిధంగా తనకు ఉన్నటువంటి అంటే ఆ వ్యక్తిత్వం ఏదైతే ఉందో అది దాన్ని ప్రస్ఫుటంగా బయటపడుతూ ఉంది. జగనన్న వస్తున్నాడు అందరికీ చెప్పండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే ఆ విధంగా ఆలోచిస్తే అంటే మీరు ఎవరికన్నా ఫోన్ చేసి నేను నాగరాజు గారు మాట్లాడుతున్నాను అన్నట్లు చందంగా ఉంటుంది. తన కాళ్లకు తాను ముక్కుని నూరేళ్ళ ఆయుషాన్ని దీవించుకునేటువంటి విధంగా ఉంది. అది సరైంది కాదు. జగన్మోహన్ రెడ్డి చాలా ఇంకా పరిపక్వత రావాలా. అతని అపరిపక్వతకి అజ్ఞానానికి ప్రజల పట్ల తనకి ఇంకా అవగాహన లేదనడానికి ప్రత్యక్ష నిదర్శనం జగనన్న వస్తున్నాడనేటువంటి తన నోటితో బహిరంగ సభలో వేలాది మంది మాట్లాడితే అక్కడ ఉన్న ఉమారెడ్డి వెంకటేశ్వర్లు కావచ్చు ఇంకా రకరకాల వయోవృద్ధులందరూ కూడా ఉన్నారు. బొచ్చ కావచ్చు అందరికీ అన్నేనా అతను అది నిర్ధారించుకోవాల్సిన బాధ్యత, దాని గురించి వివరించాల్సిన బాధ్యత అక్కడ ఉన్నటువంటి వేదిక మీద నేతలందరూ కూడా ఆ సమాధానం చెప్పిన బాధ్యత వాళ్ళ మీద అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి మనం పక్కన పెడితే ఈ ఒక్క ఉప ఎన్నిక కోసం మొత్తం రాష్ట్ర క్యాబినెట్ అంతా కూడా ఇక్కడే మకాం వేసింది. దీనికి ఇంత అవసరం అంటారా? మొత్తం ఎమ్మెల్యేలు మంత్రులు వచ్చి కూర్చుంటే నియోజకవర్గాల పరిస్థితి ఏంటి, అక్కడ ప్రజల పరిస్థితి? నేను ఈరోజు వచ్చాను, నా కార్యక్రమాలు నేను చూసుకున్నా. మళ్ళీ రేపు ఉదయమే నా పనులు పోయి నా నియోజకవర్గంలో పనిచేస్తాను. మంత్రులు ఉన్నారు, వాళ్ళ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మంత్రి అయినా ప్రతి శాసనసభ్యుడైనా ఎవరైనా సరే ఉప ఎన్నికలు జరిగినప్పుడు ఒక తెలుగుదేశం పార్టీ నంద్యాల ఎన్నికల గురించో తెలుగుదేశం పార్టీ గురించో మాట్లాడిన దేశంలో ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా కూడా ఆ పార్టీలో ఒక సైనికులుగా తమ వంతు బాధ్యత ఉంది. ఆ ఉప ఎన్నిక జరిగేటప్పుడు ఆ పార్టీకి ప్రచారం చేయడానికి ప్రయత్నం చేసి ఆ ప్రచారం అంటే 10 మందితో ఓట్లు వేయించుకుందాం నాకు తెలిసిన వాళ్ళు అంటే అని చెప్పి నచ్చజెప్పడానికి చేసే ప్రయత్నంలో భాగమే ఇదంతా కూడా ఈ శ్రమ. అది చేయడం తప్పు కాదు. ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించి మా జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలంతా కూడా ఇక్కడ మొత్తం బకాం వేశారు. ఇక్కడ ఎక్స్ ఎంపీలు వాళ్ళు వీళ్ళు అందరూ ప్రజెంట్ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు అంతవరకే. బట్ ఏ భయదంపులు కూడా ఎన్నికల్లో ఏవైనా అడ్డదారులు పోతున్నారా, తర్వాత ఏమైనా వేరే రకంగా ఏమైనా ప్రయత్నాలు ఉన్నాయనేటువంటి దాని మీద మీరు ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వచ్చు. ఓట్లు అడగడంలో తప్ప ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రజాస్వామ్య దేశం ఇప్పుడే నోట్ల కట్టాలన్నీ కూడా సిద్ధం చేస్తున్నారంటున్నారు. మీరు ఒకటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లోనే వచ్చిన ప్రచారం నేను కూడా 5,000 ఇవ్వగలను. దాని కారణం ఏంటంటే ఈ ఓట్లు అనేది డబ్బుతోనే కొనే పరిస్థితి వస్తే ఎవడైనా ఇస్తాడు. అంటే ఆయన నియోజకవర్గంలో ఆయన ఇవ్వచ్చు, కానీ కుప్పంలో డబ్బుతో కాకుండా అనునిత్యం గెలుస్తూ ఉన్నాడు. అట్లా డబ్బే ప్రామాణికం కాదనేటువంటి దీంట్లో ఆయన చెప్పడం జరిగింది. ఆ విధంగా ఓట్లు కాదు, అభివృద్ధి చేసుకోవాలా, ప్రజాబంధనాన్ని పొందాలనేటువంటి విధానంలో ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా వేరే ఎన్నికల్లో ఎక్కడైనా చూసినా మన కడప ఎలక్షన్స్ కానీ ఇంకో రకరకాలు కానీ ఎక్కడైనా కానీ ఈ యొక్క ఎన్నికల సమరంలో ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు తప్ప డబ్బుతో సాధిస్తాం, డబ్బే శాసిస్తుందంటే చాలా తప్పది. ప్రజలంతా అజ్ఞానం. 100 కోట్ల వరకు ఖర్చు పెట్టే పరిస్థితి. ఒక శిల్పామోహన్ రెడ్డి 200 కోట్లు పెడతాడని చెప్పి నంద్యాలలో ప్రజలు చెప్తూ ఉన్నారు, నాతో ఉన్నారు స్వయంగా. ప్రతిపక్షంలో ఉన్న శిల్పామోహన్ 200 కోట్లు, అధికారంలో ఉన్న అభ్యర్థి ఎంత ఖర్చు పెట్టాలి? 400 కోట్లు. ఒకటి ఈడ అధికార పార్టీను ప్రతిపక్షానికి కాదు, ఎన్నికల్లో వ్యయం చేయాల్సింది అభ్యర్థులు. దాంట్లో తీసుకుంటే అధికారం శిల్పామోహన్ రెడ్డి 200 కోట్లు, మంచి వ్యాపారస్తుడు, మంత్రిగా పనిచేశాడు, చాలా అనుభవం ఉంది, చాలా ఆర్థికంగా బాగా ఉన్నాడు. నాకు ప్రెస్టేజ్ ఇది గెలవడము 200 కోట్లు ఖర్చు పెడతాను అంటున్నాడని చెప్పి ఆ పార్టీ కార్యకర్తలు చెప్తున్నారు. అది నిజమా? అది నిజమని నేను నమ్మటం లేదు, అబద్ధమని కూడా నేను భావించడం లేదు. ప్రజలు నిర్ణయిస్తారు. డబ్బుతో ఓట్లు పడతాయని చాలా అబద్ధం. అది ఎవరైనా డబ్బుతోనే కొనాలి. టాటా బిర్లా లేదా అంబానీలో ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అయిన వాళ్ళు ఈ దేశంలో ప్రజలు అంత అజ్ఞానంలో లేరు.
తెలివైన వాళ్ళు ఓటర్లు కూడా తెలివిగానే అబద్ధం ఓటు హక్కును వినియోగించారు. చివరిగా సార్ చివరిగా క్వశ్చన్, మీరేమో మంత్రులు వచ్చారు, ఎమ్మెల్యేలు ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరు ప్రోగ్రాంలు పాల్గొంటున్నారు, కానీ బయట మాత్రం టీడీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరు రోడ్లపై కనిపించడం లేదేంటి, ప్రచారానికి కూడా రావడం లేదేంటి? వాళ్ళు ఎక్కడ సూరజ్ హోటల్లో ఏసీ గదుల్లో ఉన్నారా? పగలంతా ఏసీ గదుల్లో ఉన్నారు, రాత్రి అంతా చూస్తే విందులు వినోదాలతో ఎంజాయ్ చేస్తున్నారు అన్న విమర్శలు చాలా వినిపిస్తున్నాయి బయట. విమర్శ అనేది అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళంతా హోటల్స్లో లేరా? హోటల్లోనే వాళ్ళు దిగారు. తర్వాత మీరు అంటున్నారు రోడ్డు మీద ప్రచారానికి వస్తున్నారని చెప్తున్నారు, మళ్ళీ ప్రచారం కనపడడం లేదంటున్నారు. అంటే మీరు చెప్పే దాంట్లోనే అంటున్నారు ప్రోగ్రాములకు వెళ్తున్నారు అని, కానీ బయట వెళ్తే మాత్రం ఎక్కడ కనిపించడం లేదు. నేను ప్రోగ్రామ్కి వెళ్తున్నాను కాదు, వీలైనంత వేరే 4 గంటలకు వెళ్ళి మా పార్టీకి ఏమైనా ఓటేయండి చెప్పి వాళ్ళని ఒప్పించడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తారు. మా కార్యకర్త కావచ్చు, అందరూ కార్యకర్తలు దీంట్లో, మంత్రులైనా ఎమ్మెల్యేలైనా కార్యకర్త అయినా కూడా, పార్టీ కార్యకర్త అయిన తర్వాతే వాళ్ళు మిగిలినది. ఓట్లు అడగడానికి ఒక రోజు వస్తారు, అరగంట 10 నిమిషాలు 2-4 గంటల్లో చెప్పేసి వెళ్ళిపోతుంటారు. అది పార్టీ ఆదేశం కూడా కాదు, వ్యక్తిగతంగా అందరూ వస్తుంటారు పోతుంటారు. అంతవరకు ఉత్సాహం, తర్వాత పార్టీ ఇచ్చినటువంటి ప్రోత్సాహం, అదేవిధంగా తాముకు ఈ రావాలనేటువంటి గెలవాలనేటువంటి ఆకాంక్ష, ఇవన్నీ కూడా దాంతో పనిచేస్తుంటారు. మీరు ప్రచారానికేమో అందరూ వచ్చి వస్తున్నారంటున్నారు, ప్రచారం ఎక్కడా కనపడడం లేదంటున్నారు. సూరజ్ హోటల్లో ఉన్నారంటే సూరజ్ హోటల్ అది ఇంకొక హోటల్ సూరజ్ హోటల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, అందరు శాసనసభ్యులు కూడా ఉన్నారు. యద్భావం తద్భవతే. మీరు మంచి ఆలోచన విధానంతో చూస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళంతా కూడా ఇక్కడ నేను చెప్పాను, ఇప్పుడు మొత్తం శాసనసభ్యులు కూడా ఇక్కడ కూడా అనేక గదుల్లో ఉన్నారు. అంటే ఎలక్షన్ కమిషన్ ఉంది, అందరిని కూడా వేరే వాళ్ళు ఉండకూడదు అనేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. ఆ విధంగా వాళ్ళ పార్టీ కోసం వచ్చింటారు. వాళ్ళకి ఎక్కువ పెద్ద ఎత్తున మోతాదులో వాళ్ళు కూడా అందరూ కూడా మకాం వేసి ఉండొచ్చు. నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. మా వరకు మేము ఏదైనా పని చేయడం, 4 మంచి ఓట్లు అడగడం, వెళ్ళిపోవడం చెప్పి మా నియోజకవర్గాల్లో మాకు పనులు ఉన్నాయి. మా పార్టీ ఇచ్చినటువంటి క్యాలెండర్ మాకు ఉంది, మేము బూత్ కమిటీలు వేసుకోవాలి అక్కడ. తర్వాత ఇతరత్ర మనం ఇంటింటా తెలియజేసి ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేసుకోవాలి. కాబట్టి అందరూ దాని మీద తలమునికలేనాం తప్ప ఇది స్థానికంగా నాయకులు కానీ, స్థానికంగా ఉన్నటువంటి జిల్లా నేతలు కానీ వాళ్ళు చూసి ఓట్లు పడతాయి తప్ప మా ఓటర్లు వచ్చి మేము ఏదో ప్రయత్నం చేస్తే ఓట్లు పడవు. అంతా వాళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ విధానాలు, డెవలప్మెంట్, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానానికి, చంద్రబాబు నాయుడు యొక్క అభివృద్ధిని చూసి ఓటేస్తారని నేను భావిస్తున్నాను. ఉప ఎన్నికకు సంబంధించి నంద్యాల నియోజకవర్గ ప్రజలకు మీరిచ్చే సందేశం ఏంటి? నేను నంద్యాల ప్రజలకు ఒకటే, ఎవరైనా అభివృద్ధికి ఆకాంక్షించి తర్వాత అభివృద్ధికే కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు గారు దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు కాబట్టి అభివృద్ధికి ఓటేయమని చెప్పి నేను వాళ్ళని అభ్యర్థిస్తున్నాను. అందుకంటే నేను మీ ద్వారా కోరేది ఏం లేదు. అభివృద్ధి ఇప్పుడు జరుగుతూ ఉంది, భవిష్యత్తులో రెట్టింపుగా అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధికి ఓటేయమని చెప్పి నేను, అది అభివృద్ధి అనేటువంటిది దాన్ని అనుమించేది ఒక కులం, ఒక మతం, ఒక ప్రాంతం కాదు, ఒక పార్టీ కాదు. అందరికీ అభివృద్ధి కావాలా, అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలంటే సరైనటువంటి పార్టీ నేటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను పిలుపునిస్తున్నాను. థ్యాంక్ యూ. చూశారు కదండి, నంద్యాల ఉప ఎన్నిక ప్రచార పర్వానికి వచ్చిన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు చెప్పిన అంశాలు. అయితే అభివృద్ధికి అంబాసిడర్గా, బ్రాండ్ అంబాసిడర్ ఉన్న చంద్రబాబు నాయుడిని చూసి నంద్యాల నియోజకవర్గ ప్రజలంతా కూడా ఓటేసి టీడీపీ అభ్యర్థిని గెలిపించాలని ఆయన పిలుపునిస్తారు. అయితే ప్రభాకర్ చౌదరి గారు ఇచ్చిన పిలుపు మేరకు నంద్యాల నియోజకవర్గ ప్రజలు టీడీపీ అభ్యర్థిని గెలిపిస్తారా, లేక వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని కోరుకుంటే ఆయన పార్టీ అభ్యర్థిత్వాన్ని నిలబెడుతూ బరిలోకి దిగిన శిల్పామోహన్ రెడ్డిని బలపరుస్తూ ఆయనకు ఓటేసి గెలిపిస్తారన్నది కూడా ఆగస్టు 28న జరిగే కౌంటింగ్ వరకు వేచి చూడాల్సిన అంశంగా ఉంది. నమస్తే సార్. థ్యాంక్ యూ. నమస్కారం. నేను ప్రభాకర్ చౌదరి, అనంతపురం. ఐ డ్రీమ్ నాగరాజు నంద్యాల ఉప ఎన్నిక, అదేవిధంగా ఇతరత్ర అనేక విషయాల పట్ల ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో భాగంగా పలు రకాలుగా ప్రశ్నలు, సమాధానాల పరంపర కొనసాగింది. ఇది ఐ డ్రీమ్ ఇంటర్వ్యూని మీరంతా కూడా వీక్షించాలని కోరుకుంటున్నాను.